నేనే అండి అదని చెప్పి తీసింది నేనే అని రిప్లై ఇచ్చాను, థ్యాంక్ యూ అని చెప్పాను. థ్యాంక్ యూ అని చెప్పిన థ్యాంక్ యూ అని చెప్పాను, మరి ఇంకేం చెప్తాను. ఈ థియేటర్లో అంతమంది జనాలు ఉంటారు, సో వెళ్ళి వెయ్యాలని అనిపించినప్పుడు అంటే కొంచెమన్నా మొహమాటం ఉంటది. తన వల్లే కదా ఇప్పుడు ఇంత జరిగింది. నీ గురించి అన్నీ చెప్పిండు విక్రమ్. చెప్పాడా? నువ్వేమేం చేస్తున్నావు, గోడ ఎక్కడ దుంకినావు? గోడలు దూకలేదు నేను ఎప్పుడు. కాలేజ్ బంక్ కొట్టలే మీరు? బంక్ ఎప్పుడు కొట్టలేదండి. సినిమాకి వెళ్ళారు కదా మీరు అందరు, మరి బంక్ కొట్టే వెళ్ళలేదు కదా? బంక్ కొట్టాము మరి. అయ్యో నీకు మమ్మీ ఇష్టం, మీ డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టం, సపోర్ట్ చేస్తారు బాగా నన్ను. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ చూడడానికి నీకు భయం అనిపించింది? కాళ్ళలోనికి మేము ఫస్ట్ టైం అయితే అమ్మో. సో డిప్రెషన్ లకు కూడా వెళ్ళినట్టుంది మౌనిక, ఎందుకు? మరి నెగిటివ్ కామెంట్స్ ఎలా పెట్టారో తెలుసా? అమ్మాయి పోయినాడు బస్లా, సిగ్గు లేదా నీకు? ఇంకా అలానా తిడుతూనే ఉన్నారు నన్ను అసలు. మీకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఎట్లాంటి వాడైతే బెటర్ అనుకుంటున్నావు? సపోర్ట్ చేసే అబ్బాయి. ఓకే, అంటే ఎట్లాంటి సపోర్ట్? చీట్ చేయకూడదు అసలు. చీట్ చేయొద్దు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ తను అన్ని తెలుసుకోవాలి నా కోసం, తర్వాత అప్పుడు. నేను వచ్చి 2 గంటలు అవుతుంది, అన్ని తెలుసుకున్నాను నేనైతే. ఓకేనా? సో మోనిక, సెట్ అవ్వదండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, అంటే డిఫరెంట్ గా తను ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకొని, అంటే తను ఒక స్టేజ్ లో ఉంది ఇప్పుడు. సో తను ఎవరో కాదు, ఒక థియేటర్ లో ఓయ్ మూవీలో ఒక పాటతో హల్చల్ క్రియేట్ చేసిన ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, మోనికా పట్నాయక్. సో హాయ్ అండి. హాయ్ శివ గారు, బాగున్నారా? సూపర్ గా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలా బాగున్నారా? అందంగా కూడా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు హాఫ్ సారీ వేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ట్రెడిషనల్ వేర్ కదా. అబ్బాయి అబద్ధం చెప్పింది, నేను వేసుకోమన్నా. మీరు వేసుకోమన్నారు కాబట్టి వేసుకున్నాను. ట్రెడిషనల్ వేర్ కూడా కాబట్టి వేసుకోమన్నారు. ఓకే ఓకే ఓకే. కాదు, నిజం చెప్పాలి కదా, అంటే నేనే మంచిగా రెడీ అయ్యి ఉండండి అని చెప్పాను. సరే అండి, మీరే చెప్పారు. ఓకే, ఒప్పుకుంటున్నారా? సో అంటే మోనికా పట్నాయక్ అసలు థియేటర్ కి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ సాంగ్ పైన ఎందుకు డాన్స్ చేసింది? అంటే నిజంగా మీరు అనుకోకుండా చేయడం జరిగిందా? అబ్బా అనుకోకుండా ఏనాడు సంథింగ్ ఏదో అనుకోకుండా జరిగిందా, లేకుంటే కావాలని మీరు కావాలని క్రియేట్ చేస్తే నేను సోషల్ మీడియాలో కొంచెం నేమ్ వస్తుంది అన్నట్టు చేసారా? కావాలని చేయలేదండి. ఓకే, సరే ఎందుకు చేయాలి? కావాలని చేయలేదు, సాంగ్ వచ్చింది కాబట్టి అక్కడ అలా చేసేసాను అంతే. అది ఓల్డ్ మూవీ మన ఇంట్లో వస్తూ ఉంటాయి కదా. వస్తూ ఉంటది. థియేటర్ కి ఎందుకు వెళ్ళారు? బాగుంటది కాబట్టి, లవ్ స్టోరీ కాబట్టి. ఓకే, అంటే లవ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ మీకు? అంతే కదా, కొంచెం బాగుంటాయి కాబట్టి లవ్ స్టోరీస్ అంటే. సో అంటే ఓయ్ మూవీ మీరు చూడడం జరిగిందా? చూసాను, సో చాలా సార్లు చూస్తుంటాను కదా. అంటే ఏం నచ్చింది ఆ మూవీలో మీకు? క్లైమాక్స్, ఎండింగ్ బాగుంటది చాలా. ఓకే, డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటది కదా, అందుకని ఇష్టం చాలా. కాదు, ఇప్పుడు అంతమంది థియేటర్లో అంతమంది జనాలు ఉంటారు, సో వెళ్ళి వెయ్యాలని అనిపించినప్పుడు అంటే కొంచెమన్నా మొహమాటం ఉంటది. అరే ఇంతమంది చూసి ఏమనుకుంటారు అని చెప్పి, ఆ ఫీలింగ్ ఏమన్నా ఉండేనా? లేదు, నాకు అస్సలు లేదు కాబట్టి నేను అక్కడ వెళ్ళాను. అలాగా ఆ వీడియో అసలు అదే కదా తెలియట్లేదు నాకు కూడా. మొన్న చెప్పారు, తను పవన్ అంట ఎవరో టెక్స్ట్ చేశారు నాకు, అది నేనే అండి అదని చెప్పి తీసింది నేనే అని. రిప్లై ఇచ్చాను, థ్యాంక్ యూ అని చెప్పాను. థ్యాంక్ యూ అని చెప్పాను, మరి ఇంకేం చెప్తాను. తన వల్లే కదా ఇప్పుడు ఇంత జరిగింది. ఓకే, వైరల్ అయిపోయాను. బాగా అనిపించింది నాకైతే. సో చాలా బాగా అనిపించింది. సో డిప్రెషన్ లకు కూడా వెళ్ళినట్టుంది మౌనిక, ఎందుకు? మరి నెగిటివ్ కామెంట్స్ ఎలా పెట్టారో తెలుసా? అమ్మాయి పోయినాడు బస్లా, సిగ్గు లేదా నీకు? ఇంకా అలానా
తిడుతూనే ఉన్నారు నన్ను, అసలు కంటిన్యూస్ గా తిడుతున్నారు. అసలు ఏం చేశాను నేనని? డాన్స్ చేయడం కూడా తప్పేనా? అది కాదు, డాన్స్ చేయడం తప్పు కాదు, తప్పు కాదు. అవునులేండి, థియేటర్ లో డాన్స్ చేయడం తప్పు అనిపిస్తుంది. తప్పు అనిపిస్తుంది, కానీ అక్కడ చేసేసాను మరి అంతే. రీ రిలీజ్ అక్కడ ఫుల్లీ ఎలా ఉందంటే అక్కడ ఇంకంతా గోల గోలగా ఉందన్నమాట. గెంతుతున్నారు, నేను కూడా ఇంకా అలా వెళ్ళిపోయాను. సో ఇంకా అలా. కాదు, మీ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉంటుందా? ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మ నాన్న ఎవరు? పర్లేదు పర్లేదు పర్లేదు, ఏమనలేదు అమ్మ నాన్న? అసలు తిట్టారు స్టార్టింగ్, తర్వాత అలా మరి ఇంకేం చేస్తారు. ఆ డాన్స్ చేసిన ఎన్ని రోజులకి అసలు ట్రెండ్ లోకి వచ్చింది వీడియో? 1 hour లోనే. స్టార్టింగ్ ఇంకా 14th వచ్చింది, ఇంకా 2 o'clock నుంచి అనుకుంటా. ఇంకా అలా వస్తూనే ఉన్నాయి నాకైతే. నెక్స్ట్ డే నుంచి నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేశారు, తిడుతూనే ఉన్నారు. అసలు చాలా తిట్టారు అనుకుంటా. ఓకే. సో తిట్టినప్పుడు మీరే చదువుకున్నారా అవి కామెంట్స్? నేనే చదివానండి. తర్వాత మా చెల్లి చదివింది ఎక్కువ. ఓకే. తను బాగా తిట్టింది నన్ను. చూడు నేను ఎలా తిడుతున్నారో, నీకు అప్పటికి నేను చెప్పాను చెయ్యొద్దు అని చెప్పి. చెల్లె కూడా వచ్చిందని? చెల్లె కదా తీసుకెళ్ళింది నన్ను, రా సినిమాకి వెళ్దాం అని చెప్పి. చెల్లి నేనే కలిసి వెళ్ళాము. ఆ చెల్లి కూడా చేసింది డాన్స్, కాకపోతే అది కనిపించలేదు. ఓకే. సో అంటే మీ చెల్లె కూడా కనిపించినందుకు ఫీల్ అయిందేమో? అయ్యే ఉండొచ్చు, నాకు తెలిసి చెప్పలేదు నాకు ఎప్పుడు, కానీ తిట్టింది మా చెల్లి కూడా. చూడక్క, చదువు ఒకసారి కమెంట్స్ అని ఇంకని చెప్పి. తర్వాత అలాగా డైరెక్టర్ సార్ నుంచి మెసేజ్ వచ్చింది నాకు, అప్పుడు కొంచెం సెట్ అయింది. ఏ డైరెక్టర్? ఓయ్ మూవీ డైరెక్టర్. సో ఆయన పేరు కూడా తెలియదు, మెసేజ్ చేసింది. డైరెక్టర్ గారు చూసారా? తెలుసు, గౌతమ్ సార్ నుంచి వచ్చింది ముందు. డైరెక్టర్ సార్ రంగాసం ఏదో వస్తుంది పేరు, ఏదైనా పెట్టుకోవాలి ఇంకా. అయ్యో లేదండి, డైరెక్టర్ కాదు. నీతో మాట్లాడుతుంటే నాకు నువ్వు తప్పుగా అనుకోద్దు ఒకటి మాట అంటే. సో నువ్వు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చూసినా? చిరంజీవి అండ్ శ్రీదేవి. సో అందులో చిరంజీవి హీరోయిన్ తింగర్ బుచ్చి అంటాడు, అవునా? సో నీది అదే క్యారెక్టరా? అలాగే అనుకోండి. అలాగే అనుకోవాలి, కొంచెం కొంచెం సేమ్. చలాకీగా ఉంటాను కదా. చలాకీగా ఉంటావు అంటే చిన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? చిన్న పిల్లలానే ఉంటాను. ఎంత ఏజ్ మీద? 23. అసలు అమ్మాయిలు ఏజ్ చెప్పారు, ఏజ్ ఎట్లా చెప్తున్నాను? అమ్మాయిలు కాదా? తప్పే ఉంది, పర్లేదండి చెప్పచ్చు. ఓకే. 33 అని అంట. 2000 బాన్ నేను. 23 అండి. 23 సో ఆధార్ కార్డ్ ఏది? బ్యాగ్ లో ఎక్కడ ఉంటది. బ్యాగ్ లో ఎక్కడ ఉంటదా? అంతేనా? చూపించారా? సో ఇంట్లో ఎంత మంది మీరు? చెల్లి, నేను, మమ్మీ, డాడీ. మా డాడీ ఏం చేస్తారు? జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. చెల్లి స్టూడెంట్ గీతం యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే. సో మౌనిక పట్నాయక్ ఏం చదువుకుంది అసలు? కూచిపూడి డాన్స్ టీచర్ నేనైతే. మళ్ళీ అడుగుతున్నా. మౌనిక పట్నాయక్ అసలు ఏం చదువుకుంది? మాస్టర్స్ చేశాను బిజినెస్ లో, యూనివర్సిటీలో. మాస్టర్ చేశాను బిజినెస్ లో, యూనివర్సిటీలో. ఏం చెప్తున్నావు నువ్వు అసలు? అదేదో 1 ర్యాంకులు చెప్తారు చూడు. మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసినాను బిజినెస్ లో. సో యూనివర్సిటీలో చేశాను. ఆమె చెప్పడం చూసారా మీరు? మాస్టర్ చేశాను యూనివర్సిటీలో. తప్పే ఉంది. కొత్తగానే అది ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, ఒక క్వశ్చన్ ఇస్తారు నీకు. ఆ క్వశ్చన్ కి ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం రాస్తాను? కొత్తగా రాస్తావా? కొత్తగా అంటే దాన్ని తిప్పి రాస్తాం అనమాట. ఆన్సర్ రాకుంటే మరి ఇంకేం చేస్తాం. అలాగే పాస్ అయినా అట్లా రాసి? అలాగే పాస్ అయ్యాను కదా. అవునా? కాదా నిజంగా నువ్వు MBA కంప్లీట్ చేశాను. మరి అంటే చిన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు కదా? నిజంగా? లేదు, నిజంగా కంప్లీట్ చేశాను. నిజంగా కంప్లీట్ అయిపోయింది MBA? డాన్స్ లో కూడా చేస్తున్నాను ఇప్పుడు, లైక్ మాస్టర్స్ చేస్తున్నాను కూచిపూడి డాన్స్ లో. ఓకే. మీరు డాన్సర్ కూడా? డాన్స్ టీచర్ మీరు, డాన్సర్ కాదు? కాదు. సో ఎంత మంది ఉన్నారు స్టూడెంట్స్ మీ దగ్గర? 150+ ఉంటారు. 150+? కాదు, నువ్వే ఇంత ఇట్లా ఉంటావు ఒక టీచర్ లా. అసలు మేము మాట వింటారు. ఓకే, వినాలి కదా మరి. సో ఏ డాన్స్? ఓన్లీ కూచిపూడి అండ్ ఫోక్. మరి అక్కడ చేసిన డాన్స్ వేరే కదా? వేరే డాన్స్, అది వేరే. ఆ డాన్స్ ఏమంటారు? వెస్టర్న్ డాన్స్ అంటారు అనుకుంటా. డాన్స్ టీచర్ కే తెలియదు అది, అంతేనా? వెస్టర్న్ డాన్సే అది. వెస్టర్న్ డాన్సేనా? నార్మల్ గా నేను అలా
చేయడం వల్ల అది చేసేసాను అక్కడ కూడా వెళ్ళి Hmm. థియేటర్ లో గెంతుతూనే ఉంటాను అసలు నేనైతే. మరి ఇప్పుడు గింతట్లే? ఇంట్లో ఉన్న ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు ఓకే, ఇంటర్వ్యూలో అయితే గెంతారు. సాంగ్ రావట్లేదు కాబట్టి గెంతట్లేదు. సో నేను ఒక పాట పాడాలా మరి, గెంతుతావా? వద్దండి వద్దు. వద్దా? నాకు పాటలు కూడా రావు పాడడానికి. అయ్యో. అయితే ఇప్పుడు నువ్వు అందులో ట్రెండ్ అయిన తర్వాత నీకు అంటే కొంచెం నెగిటివ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ పాజిటివ్ అలా. కిందకి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చినాయి నీకు. వచ్చింది. ఈటీవీ మల్లెమల్ల వాళ్ళ నుంచి శ్రీదేవి డ్రామా డ్రామా కంపెనీ. కంపెనీ. సో అది కాల్ వచ్చినప్పుడు అసలు ఎట్లా ఫీల్ అయ్యావు, అసలు ఎట్లా వచ్చింది ఏంటి అది చెప్పు. ఫేక్ అనుకున్నాను ఫస్ట్ టైం అయితే Hmm. చేసినప్పుడు నాకు. తర్వాత మళ్ళీ చేశారు వాళ్ళే. Hmm. అప్పుడు అలా వెళ్ళాను ఇంకా అక్కడికి. ఓకే బాగుంటదండి అక్కడంతా మల్లెమాల దేవాలయం నాకు. ఓకే. ఎన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది నువ్వు? 4 ఎపిసోడ్స్ చేశాను. ఓకే. అంటే స్కిట్లు చేయడం జరిగిందా లేకుంటే స్కిట్స్ లేదు, ఫస్ట్ డాన్స్ డాన్స్? చేశాను ఫస్ట్ ది. తర్వాత కూడా అలానే డాన్సే చేశాను, కంటిన్యూస్ గా చేశాను. ఓకే. సో మళ్ళీ ఎప్పుడు వెళ్ళబోతున్నావు? తెలీదు ఇంకా అది. ఓకే. కాల్స్ ఇస్తే అప్పుడు వెళ్తాను. అంటే ఇంకేమైనా ఛాన్సెస్ వచ్చా అంటే జబర్దస్త్ వచ్చాయి. కానీ? యా వచ్చాయి కానీ వెళ్ళలేదు నేనే. జబర్దస్త్ వచ్చింది 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 మరి ఎందుకు వెళ్ళలే? వెళ్ళలేదు, ఏ పంపలేదు మా ఇంట్లో, అంటే ఎందుకు పంపలేదు? పంపించలేదు. ఏమో మరి అంటే ఒక reason ఉంటుంది. పేరెంట్స్ ఇష్టం కదా. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే డాన్స్ చేయొచ్చు అక్కడ. జబర్దస్త్ లో నేనేం చేయగలను చెప్పండి? స్కిట్లు చేయొచ్చు కదా. చేయొచ్చు కానీ చేయలేనేమో నేను. ఎందుకు ఇంత చిలాకీగా ఉన్నావు, తింగర బుచ్చిలా ఉన్నావు, చేయొచ్చు కదా. చేయలేను బికాస్ నేను మాట్లాడితే లైక్ బ్రేక్ వస్తుంది కదా, అందుకని. కాదు, నువ్వు పంపలేదు మాట్లాడుతుంటే బ్రేక్ ఎవరన్నా. ఎక్కడ వచ్చింది అంటే నేను ఇంటర్వ్యూ ముందు చెప్తుంది అనమాట, నాకు నత్తి కొంచెం మెల్లగా మాట్లాడించండి నాకు అని. నత్తి, నిజంగా నాకు నత్తి. సో అసలు నేను నత్తి అంత fast అసలు గా రావట్లేదు కదా. మాట్లాడలేను. లేదు లేదు అంటే మైక్ పట్టుకున్నప్పుడు షివర్ అయిపోతాను అనమాట, మాట్లాడలేను, అస్సలు మాట్లాడలేను. కానీ నేను ఒక విషయం తర్వాత చెప్తాను నీకు, yes, ఎప్పుడైనా మన దగ్గర ఏదైనా మైనస్ ఉంటుంది మనం చెప్పుకోవచ్చు, yes, కానీ ఎదుటి వాళ్ళు గుర్తుపట్టాలి గుర్తుపడతా. కదా. సో ఇప్పుడు నీకు నా నత్తి అని ఎవరికి తెలియదు, నాకు తెలియదు, కెమెరామెన్ కి తెలియదు, చూసే జనాలకు కూడా తెలియదు. తెలుస్తుంది నీ మైనస్ నువ్వే ఇప్పుడు. చెప్పుకున్నావు. అంటే తెలియాలండి వాళ్ళకి కూడా. తెలుస్తా? చాలా మంది అంటే ప్రమోషన్స్ లో కూడా నన్ను తెలిస్తే నత్తి అడుగుతున్నారు. మోనిక నత్తి మోనిక అని పిలుస్తారు మరి. పిలుచుకోనండి, దానికే ఉంది. ఇంక దాన్ని మార్చలేను కదా నేను వావ్, కూడా. ఇక్కడ కూడా అసలు డాన్స్ వస్తుంది చూస్తారా మీరు, చేతి లోపల. అలవాటు అయిపోయిందండి నార్మల్ గా. Yes. సో కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు, నేమ్స్ చాలా మంది ఉండేవారు. సంధ్య, జయ, శ్రవణ్, విక్రమ్, విజయ్, చాలా మంది ఉండేవారు. చాలా మంది ఉండే. అందరి పేర్లు అంటే టైం అయిపోద్దేమో అని చెప్పి ఏమవ్వదు, టైం కొంతమందికి చెప్పొచ్చు. చెప్పాను. చాలా మంది అని చెప్పాలా? రేవంత్, సంధ్య, జయ, విజయ్, చందు, విక్రమ్. విక్రమ్. ఆ, నీకు గుర్తుంది వాణి? విక్రమ్ నా friend. విక్రమ్. అవునా? ఉమ్. ఎలా తెలిసింది? నీ గురించి అన్నీ చెప్పిండు విక్రమ్. చెప్పాడా? ఆ, అమ్మో బాబోయ్, నువ్వేమేం చేసినావు, గోడ ఎక్కడ దుంకినావు. గోడలు దూకలేదు నేను ఎప్పుడున్నా. ఆ? లేదు కాలేజ్ బంకొట్లే మీరు? బంక్ ఎప్పుడు కట్టలేదండి. సినిమాకి వెళ్ళారు కదా మీరు అందరు కలిసి. సినిమాకి వెళ్ళాం, మరి బంకొట్టే వెళ్ళదు కదా. బంక్ కొట్టాం ఆ, అనుకోండి. మరి అయ్యో సో మీ ఇంట్లో తెలుసు నువ్వు బంకొట్టి వెళ్ళింది? తెలీదు ఆ? చెప్పదు మీరు కూడా, తెలిసిపోద్ది ఇప్పుడు. అయ్యో నువ్వు నిజం చెప్పు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా లేకుంటే? లేదు నిజమే, బంక్ తెలీదు. కొట్టాం, చాలా సార్లు కొట్టామండి. ఉమ్, సినిమాలకి వెళ్ళినప్పుడు, తిరుగుతున్నప్పుడు బయట అలాగా. ఉమ్. ఇప్పుడు ఏం లేవు ఇంకా, వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు నేను లేవు? ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఎందుకు లేవు? లేరు, అందరూ బిజీ అయిపోయారు కదా, జాబ్స్ అని ఓకే. బిజీగా ఉన్నారు. అంటే అందరూ ఖాళీగా ఉన్నది ఉన్నారు. ఓన్లీ మోనిక పట్నాయక్ ఒక్కతే. నేను ఖాళీగా లేను, ఓకే. బిజీగానే ఉన్నాను నేను కూడా. ఏం చేస్తావు? కాకపోతే నేను వైజాగ్ లోనే ఇలాగా ఓకే సెటిల్ అయినట్టు అనమాట. ఓకే. వైజాగ్ లో. అయితే ఇంకోటి ఏంటంటే నువ్వు బిజినెస్ లో మాస్టర్స్ చేయడం జరిగింది, బట్ అటు సైడ్ Okay. లేకుండా ఆ ఫీల్డ్ వెళ్ళకుండా నాకు డాన్స్ ఇష్టం కదా, అందుకని so Okay. ఇంకా అలాగా వచ్చేసాను. అంటే ఇప్పుడు మరి శాలరీయా లేకుంటే ఎట్లా ఉంటది మీకు ఇన్కమ్? బాగా వస్తుంది, ఇన్కమ్ బాగుంటదండి. బాగుంటదా డాన్స్? బాగా అంటే వస్తది. ఈవెంట్స్ అవన్నీ చేస్తారా? చేస్తాం కదా, అన్ని Okay. చేస్తాం. మంత్లీ ఎంత సంపాదిస్తావు? లక్షల్లో? 50,000 వరకు అలా సంపాదిస్తాను, పర్లేదు. ఓకే, 50,000 వస్తాయి. వస్తది. సో అది మొత్తం నువ్వే ఖర్చు మమ్మీ పెట్టుకుంటావు? తీసుకుంటారు మొత్తం మొత్తం, మమ్మీ చూసుకుంటారు, మమ్మీ ఎక్కువ. ఓకే. Yes. నీకేమి ఇవ్వదు మమ్మీ? ఇస్తారు, పాకెట్ మనీ లాగా అన్నమాట, అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఇస్తారు. సో నీకు మమ్మీ ఇష్టం మీ డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టం. మమ్మీ ఇష్టం ఎందుకు? ఇష్టం, చాలా ఎందుకు? సపోర్ట్ చేస్తారు బాగా నన్ను. ఓకే.
అందుకే ఇష్టం ఎక్కువ. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ చూడడానికి నీకు భయం అనిపించిందా ఫస్ట్? కాళ్ళలోనికి పోయి ఫస్ట్ టైం అయితే అమ్మో కెమెరా అంతమంది ఉన్నారు అక్కడ, చాలా భయం వేసింది. డైరెక్టర్ గారు అప్పుడు వచ్చి నాతో మాట్లాడారు అనమాట, ఏం మాట్లాడారు? లేదమ్మా చేయండి ఇంకా అలా నాతో పాటు సుష్మా గారు కూడా చేశారు, సుష్మా భూపతి గారు. అలానా చేసాం. ఫస్ట్ టైం మాత్రం భయం వేసింది, చాలా భయం వేసింది, షివర్ అయిపోయాను ఎక్కువగా. సో తర్వాత ఇప్పుడు పర్లేదు. ఇంద్రజ గారు మాట్లాడడం జరిగిందా? మాట్లాడారు, చెప్పారు బాగా చేశారమ్మా అన్నారు. సో అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అయ్యారు అక్కడ? నూకరాజ్ మంచి ఫ్రెండ్ నాకు. ఓకే, అంటే ఎట్లా కలిసింది మీకు ర్యాప్? అలాగే పక్కన అలా ఉంటే మాట్లాడాం అనమాట. అలా 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 మాట్లాడి ఇలా 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 అలా 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 మాట్లాడి ఇలా 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 ఎలా ఎలా అంటే ఒక గుర్తులేదు కూడా నాకు. ఫస్ట్ ఏదో చిన్న స్కిట్ కోసం అన్నమాట మాట్లాడడం, అలా సెట్ అయిపోయింది. ఓకే, ఏం సెట్ అయింది? ఫ్రెండ్షిప్. అది సెట్ అయింది. ఓకేనా, ఫ్రెండ్షిప్ మాత్రమే, మళ్ళీ ఏదో అనుకోగలరు. మరి అదంతా అనుకుంటారు కదా. లేదు లేదు, సో నువ్వు అట్లా హింట్ ఇవ్వద్దు. మరి సెట్ అయిందంటే ఏం సెట్ అయింది? మ్యారేజ్ సెట్ అయిందా? అనుకుంటారు కదా, ఫ్రెండ్షిప్ అంతే. ఓకే, సో మమ్మీ వాళ్ళే నీకు పర్మిషన్ ఇవ్వలే ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ చాలు, జబర్దస్త్ ఎందుకు, అక్కడ నువ్వు చేయలేవు అని చెప్తున్నారు. ఓకే, అందుకనే వెళ్ళలేదు నేను ఇంకా అక్కడికి. ఇంకా వెళ్ళలే ఇంకా జబర్దస్త్. అది కాకుండా ఇంకా మూవీస్ గానీ సీరియల్స్ గానీ అట్లా ఏమన్నా రావడం లేదు? రాలేదు, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నా నేను వస్తాయేమో అని. ఓకే, సో యాక్టింగ్ వచ్చా మౌనికకి? పర్వాలేదు, కొంచెం కొంచెం అలా చేయగలను, కొంచెం కొంచెం అలా. సో అంటే మౌనికకి మెచ్యూరిటీ ఉందా? ఉందండి, బాగానే ఉంది. అయ్యో కాదు, అక్కడ డాన్స్ చేసిన అమ్మాయికి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసిన అమ్మాయికి ఇప్పుడు నేను డైరెక్ట్ చూస్తున్న అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఉంది. ఎందుకు అది? డిఫరెంట్ స్టేజెస్ కాబట్టి అవన్నీ. థియేటర్ వేరే, అక్కడేమో ప్రొడక్షన్ అంతా ఉంటారు కదా, అక్కడ అలానే మనం ఉండాలి. ఓకే, కామ్ గా సైలెంట్ గానే ఉండాలి. సో ఇక్కడ మరి మీరు నేను ఉన్నాం కాబట్టి నాకు పర్లేదు, ఇప్పుడు మాట్లాడగలను, ఫ్రీగా ఉండగలను. ఓకే, ఫ్రీగా ఉండి ఏదంటే అది మాట్లాడిస్తావా? మరి అంతే, కొంచెం కొంచెం అన్నమాట, కొంచెం కొంచెం. సో కాలేజ్ లో నిన్ను ఎవరన్నా ర్యాగింగ్ చేశారా? ర్యాగింగ్ లేదు కదా మనకి ఇప్పుడు. అప్పుడు ఉండే కదా నువ్వు చదివినప్పుడు. అప్పుడంటే ఎప్పుడండి, నాది మొన్నే కంప్లీట్ అయింది 2022లో. 2022లో? ఓకే, అంతే, 2022లో కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ. సో అసలు ర్యాగింగ్ లేకుండా? లేదు లేదు. ఓకే, ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయి మౌనికకి? ప్లీజ్ అండి, రాలేదు. వెయిట్ చేస్తున్నాను నేను, ప్లీజ్. ఒక్క ప్రపోజల్ కూడా రావట్లేదండి. ఎందుకు రావట్లే? అదే కదా, మాట్లాడితే అంతే ఏమో మరి. అంతే కదా, అంతే అనుకుంటా. అసలు మౌనిక బేసిక్ గా అర్థం కాలేదు, చేయట్లేదు నాకు అంటున్నాను. ఒకవేళ నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? ప్రపోజల్స్ వస్తే ఓకే ఓకే అంటాను, ఇంట్లో వెళ్ళి చెప్తాను ఫస్ట్, తర్వాత అప్పుడు ఏదైనా. ఓకే, అయితే ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేద్దామని చెప్పి వెయిటింగ్ లో ఉన్నాడు. సో అబ్బాయికి నేను కాల్ చేస్తా, అబ్బాయికి కాల్ చేస్తా, నీతో మాట్లాడిపిస్తా. సో దానికి ముందు మీ కాలేజ్ సైడ్ వస్తే, సో నువ్వు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డాన్స్ సైడ్ రావడం, ఇటు సైడ్ ఉన్నావు. ముందే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, 17కే స్టార్ట్ చేస్తాను డాన్స్ స్కూల్ అన్నది. ఓకే, అంటే 17 సంవత్సరాలకే నువ్వు డాన్స్ స్కూల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, అలా అలా అలాగా. నిన్ను ఎలా నమ్మి పేరెంట్స్ అందరు పిల్లల్ని నీ దగ్గర తీసుకొస్తున్నారు? టాలెంట్ అంతే. అంత టాలెంట్ ఉందా మౌనికలో? ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఆ టాలెంట్ ఏందో నిరూపించుకోవాలి మా ఇంటర్వ్యూలో. ఓకే, సో ఫైనల్ గా నువ్వు డాన్స్ చేయాలి. చేస్తాను ఖచ్చితంగా. సో అంటే ఏ డాన్స్? కూచిపూడి చేస్తాను నేను. ఓకే, కూచిపూడి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు నిన్న ఈవెంట్ ఎక్కడో ఈవెంట్ జరిగింది అనుకుంటా. ఈవెంట్ లో మీరు జగన్నాథ స్వామి టెంపుల్ లో అయింది. ఓకే, చూసా నేను. చాలా ఆ స్టూడెంట్స్ మొత్తం మీ స్టూడెంట్స్? మా పిల్లలే. అదే మొత్తం పెద్ద గ్యాంగ్ ఉంది కదా. చాలా ఉంటారండి. అండ్ మేము కాశీ కూడా వెళ్తున్నాం 31st కి. అక్కడ ఫస్ట్ మాది ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, మీదే ఫస్ట్ ప్రోగ్రామ్. కాశీ టెంపుల్ లో సెకండ్ కాశీలో ఏ టెంపుల్ ఉంది? కాశీ శివ టెంపుల్ ఉంది, శివుడిది. సో అక్కడ చేస్తున్నాం. ఘాట్ నెంబర్ 3లో గంగా నది దగ్గర. మొత్తం అందరం అరౌండ్ ఒక 250 మెంబర్స్ అలా వెళ్తున్నాం.
గ్రేట్ అసలు. అంటే నిజం చెప్తే నువ్వు అది చెప్తే అనిపిస్తుంది నిజంగా నీ దగ్గర ఏదో సంథింగ్ ఏదో పెద్ద టాలెంటే ఉంది అన్నట్టు. దేవుడి ఎందుకంటే దయ. ఓకే, Yes. ఆ శివయ్య దయనా? శివయ్య దయ. ఎస్, నా దయనే కదా. మీ దయ అనుకోండి పోనీ. అంతే కదా, అంతే అంతే అంతే. కాదంటారా? మీరే కదా ఉమ్, శివుడు మరి. శివ. 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 సో అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ ఎవరన్నా అంటే ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ Dances కానీ అలా లేదు అంటారా? లేదు అంటే ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ లో కానీ చాలా మంది ఇట్లా అమ్మాయి డాన్స్ చేసినప్పుడు మీ అమ్మగారితో కానీ సో మీ నాన్నగారితో కానీ ఏంటి అమ్మాయి అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా చాలా మాట్లాడతారు. అంటారండి. సపోర్ట్ చేయరు కూడా మమ్మల్ని. ఉమ్, దట్టు మళ్ళీ అంటారు మమ్మల్ని, ఆ పేరెంట్స్ కూడా బుద్ధి లేదు, అలా చేస్తున్నారు డాన్సెస్ అవి ఇవి. ఇంకా మా ఫ్యామిలీ అయితే దారుణం, నిజంగా చెప్తున్నాను. ఉమ్, సపోర్ట్ చేయరు అసలు. కానీ మా మమ్మీ డాడీ మాత్రమే అలా ఉంటూ మాకు సపోర్టివ్గా అనమాట. ఓకే సపోర్ట్ చేయరు మా ఇంట్లో. ఇది అంటే పాతకాలం మనుషులు అనమాట. ఓకే. అమ్మాయి అయితే ఇంట్లోనే అలా ఉండిపోవాలి. మీ డాడీ వాళ్ళు మొత్తం ఎంతమంది బ్రదర్స్? డాడీ, బాబాయి, అత్త. ఓకే. సో బాబాయ్ దగ్గర నుంచి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? అలానే అండి. సపోర్ట్ అంటే ఎవరి దగ్గర నుంచి లేదు మాకు మాత్రం. మాటలు మాత్రం చెప్పేస్తారు కానీ సపోర్ట్ చేయరు. అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి? అత్త వాళ్ళే ఎక్కువగా మాట్లాడరు మాతోని. ఓకే. కొంచెం ఎందుకు మాట్లాడరు? ఏదో గొడవలు ఉంటాయి కదా ఓకే. ఫ్యామిలీకి. సరే, అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫోన్ నంబర్స్ కి ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అంటే క్లోజ్ గా? అంటే మీ ఫ్యామిలీకి ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు కదా. Yes, అవును. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం అంటే మీ బాబాయ్ మీ అత్తయ్య మీ అందరు అత్త, కలిస్తే ఆ, బాబాయ్ అంత క్లోజ్ లేదన్నారు అంటే జస్ట్ మాటలకి. దాని తర్వాత అత్తయ్య. డాడీ సైడ్ అంతా లేరండి. ఓకే. మమ్మీ సైడ్ చాలా ఉంటది. మమ్మీ సైడ్ చాలా ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కూడా అందరూ. Okay. పెద్దమ్మ, పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ వాళ్ళ ఆ కూతురు వాళ్ళ అమ్మాయి, కూతురు. కూతురు. ఆ, మీకెలా తెలుసు? తెలుస్తాయి అంతే. అందరూ సపోర్ట్ చేస్తారు బాగా. ఓకే. బాగుంటది. డాడీ సైడ్ మాత్రం మాటలు అంటారు. ఉమ్, చాలా మాటలు అంటారు అనమాట. ఓకే. సో డాడీ మీ పైన ఎప్పుడైనా సీరియస్ అయ్యాడా లేదు లేదు ఇప్పటివరకు? లేదు. డాడీ కూడా వచ్చారు మొన్న శ్రీదేవి రామ కంపెనీకి ఓకే. ఫాదర్స్ డే కి. ఉమ్, ఆ డాడీ అయితే ఫుల్ అసలు పొంగిపోతున్నారు అనమాట టీవీలో. అవునా? అరే నేనే తల్లి ఇంకని చెప్పి. ఓకే. సో హ్యాపీ అంటే బాగా అనిపించింది నాకు అప్పుడు పేరెంట్స్ ని ఇలా ప్రౌడ్ మూమెంట్ చూపించడం కదా. కదా. ఉమ్, ప్రౌడ్ అనిపిస్తుంది. అదే. సో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది డాడీ? చాలా హ్యాపీగా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట, వెళ్తున్నాము ఇలా పిలిచారు అని చెప్పి. వెళ్ళారు కూడా, అదే వచ్చారు కూడా డాడీ నాతో పాటు. డాన్స్ చేశారు అక్కడ. అవునా? ఆ, ఓకే. చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రౌడ్ గా అనిపించింది. బట్ మమ్మీకి కూడా వస్తే కొంచెం బాగుంటది. వెయిట్ చేస్తాను నేను. ఓకే. అంటే మమ్మీని మమ్మీ కూడా రానన్నదా? చూపించాలి అని చెప్పి. మదర్స్ డే రోజు మమ్మల్ని పిలవలేదు. సో అందుకనే మమ్మీని మరి పిలుస్తారని అనుకున్నారా మీరు? అనుకున్నాను. అయ్యో, ఓకే. కాకపోతే ఫాదర్స్ డే రోజు పిలిచారు. ఓకే. అంటే ఇక ఫాదర్స్ డే రోజు పిలిచారు కాబట్టి మళ్ళీ నిన్నే పిలిస్తే బాగోదు కదా. బాగోదు కదా. అవునులేండి. నిజమే. సో వాళ్ళని కూడా నువ్వు అనొద్దు, అది నువ్వు అంటే ఆలోచించాను. డాడీ కన్నా మమ్మీ కొంచెం సపోర్టివ్ అన్నమాట. మా మమ్మీ Okay. ఏమో అరే తల్లి నాకు రాలేదు నాకు అని చెప్తున్నారు అనమాట. Okay. బాధపడ్డారు మమ్మీ కొంచెం. సో మౌనికని ఎవరైనా మోసం చేశారా? మోసమా? లేదు. ఏడిపించడం గానీ? ఏడిపిస్తారు అలానే. ఏమని ఏడిపిస్తారు? బికాజ్ నాకు నత్తి కాబట్టి అలా. నువ్వు నత్తి అని చెప్పి నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు. ఎవరికి తెలియదు. కాలేజ్ లో అనమాట చేసేవారు. కాలేజ్ లో కన్నా స్కూల్లోని ఇస్తా అంటే సెమినార్స్ అవి చెప్పినప్పుడు కొంచెం నేను తడబడిపోతుంటే అలానే అనేవారు చాలా. మీరు సెమినార్స్ కూడా చెప్పిరా? చెప్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. కొంచెం చదువుతాను, బాగా చదివేదాన్ని. అలాగా. కాకపోతే డాన్స్ అంటే కొంచెం ఇష్టం ఉంది అలాగా. సో ఎక్కువ పూజలు చేస్తారంట? ఎలా తెలిసేవాడిని మీకు? ఏదో మాకు తెలుసు కానీ చెప్పండి. చాలా భక్తి ఎక్కువ నాకు. పిచ్చి దేవుడు అంటే. భక్తి అంటే ఏంది? వ్రతాలు. భక్తి అంటే ఏంటి? నమ్మకం అంతే. ఓకే. నమ్మకం చాలా నమ్ముతాను నేను సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ. ట్యూస్డే అయితే ఫాస్టింగ్, ఇంకా ఉపవాసం, భక్తి, లైక్ నోములు, వ్రతాలు చాలా చేస్తాను. ఓకే. ఈరోజు ట్యూస్డేనా? కాదు కదా. కాదు. ఓకే. వ్రతాలు, పూజలు అన్ని చేస్తా ఉంటారు కదా? బాగా చేస్తాను. భక్తి ఎక్కువ నాకు. సో భక్తి పట్ల ఏమనొచ్చా?
వచ్చి పర్లేదు. సో సరే ఒక పాట పాడమనొద్దు, వద్దు అండి వాళ్ళు ఏం కాదు నవ్వుతారేమో. పాడండి. ఇంత భక్తి ఉంది అన్నప్పుడు భక్తి పాటలు ఎందుకు పాడరు మీరు? పాడండి సాంగ్. సడన్ గా అంటే గుర్తు రావట్లేదు. గుర్తు చేసుకోండి, నేను టైం ఇస్తా. ఎంత టైం కావాలి? 2 minutes 3 minutes? గుర్తు చేసుకుంటాను. Okay. భక్తి పాట అంటే సడన్ గా ఎక్కువ అదే వింటూ ఉంటాను. ఏది? భక్తి సాంగ్స్. భక్తి Okay. సాంగ్స్ ఇక నమ్మిన నామది సాంగ్ ఎక్కువ ఇష్టం పాడండి. నాకు. అరే భయం వేస్తుందండి భయం పాడాలంటే. ఏమొద్దు, జస్ట్ కూల్. ఓకేనా? పర్లేదు కదా? పర్లేదు, తడబడతానేమో అని ఏం కాదు. ఓకే. నమ్మిన నామది మంత్రాలయమేగా, ఓ నమ్మని వాళ్ళకి తాపత్రయమేగా, శ్రీ గురు బోధన అమృతమయమేగా, ఓ చల్లని చాలండి. కాదు, భక్తి పాటలు ఇట్లా నవ్వుకుంటూ పాడతాను. లేదు, మరి ఎందుకు పాడను? వింటున్నప్పుడు అలానే వస్తుంది కదా, ఓకే. హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటది. సో మళ్ళీ భక్తి రిపీట్ చేయి, మళ్ళీ విన్నప్పుడు. సాంగ్ పాడదు. సేమ్ సాంగ్ సేమ్ సాంగ్ మారుస్తాను ఈసారి. మారు. మారుద్దాం. భక్తి పాటలు అంతా బేగా రావేమో. ఆ సాంగ్ ఉంటది, పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రిపై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. కాదు, సెకండ్ సాంగ్ చాలా బాగుంది పాడినాం, కానీ ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండేది. కొంచెమే గుర్తుంది నాకు. ఓకే. సో ఎక్కువ భక్తి ఉంది. సో ఈ భక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే మీ మమ్మీ? లేదు లేదు, నాకే ఎక్కువ ఇష్టం దేవుడు అంటే. లైఫ్ లో ఒక లైక్ కొన్ని థింగ్స్ వల్ల నేను ఇలా మారిపోయాను అనుకుంటా. ముందంతా వేరే, తర్వాత అంతా వేరే అన్నమాట. అంటే ఈ చేంజ్ ఎందుకు వచ్చింది అసలు మౌనికలో? యాక్చువల్ నేను చాలా బొద్దుగా ఉండేదాన్ని అండి. సడన్ గా చిన్న ఇన్సిడెంట్ అయింది. లైక్ స్కూటీ మీద వెళ్తున్నప్పుడు కార్ వచ్చి డాష్ ఇచ్చింది, పడిపోయాను మొత్తంగా. అసలు ఇక్కడ అంతా స్టిచెస్ ఉంటాయి నాకు. ఓకే. మళ్ళీ అలాగే 19 years అయింది. అప్పటి నుంచి నేను కంప్లీట్ గా మారిపోయాను అనమాట. వెయిట్ లాస్ మీద, కెరియర్ మీద. అంటే నాకు అప్పుడే తెలిసింది, అరే మనం అసలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఇంకని చెప్పి. తర్వాత అలాగా మారిపోయాను, చాలా మారాను. చాలా మారారు. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కువ చిన్న పిల్లలా మాట్లాడుతున్నారు కదా, ఇది చిన్నప్పటి నుంచి ఉందా లేకుంటే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, సెట్ అయింది. స్కూల్ టైంలో అయితే అసలు మాట్లాడేదాన్నే కాదు, భయం వేసేది అనమాట. అంటే నేను మాట్లాడితే నవ్వుతారేమో ఇంకని చెప్పి అలానా. ఇప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడను. బయటికి వెళ్ళి అస్సలు ఎందుకు మాట్లాడు? భయం వేస్తుంది, అంటే నవ్వుతారేమో నన్ను చూసి. ఎందుకు? బాగానే ఉన్నావు కదా, ఎందుకు చూసి నవ్వుతారు? అంటే లైక్ భయం వేస్తే నాకు షివర్ అయిపోతాను అనమాట. షివర్ అయిపోవడం వల్ల ఇంకా మాట్లాడలేను అస్సలు. ఓకే. సో బయటికి మౌనిక ఒక్క వెళ్తుందా షాపింగ్ కి? కానీ లేదు లేదు లేదు, మమ్మీ రావాల్సిందే. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు మీరు? ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. అంటే షాపింగ్ మాల్స్ కట్టి వెళ్తారు కదా, నువ్వు ఒక్క వెళ్ళవా? లేదు లేదు. ఓకే. మమ్మీ కూడా ఉండాలి నాతో పాటు. అంటే ఏ చేసినా మమ్మీతో చెప్పే చేస్తాను. ఓకే. సో మమ్మీ లేకుంటే ఏ వర్క్ ఏది అసలు చేయలేను. చేయలేదు. డాన్స్ కూడా అది చెప్పే ముందు కూడా నేను చెప్తాను అనమాట, అమ్మ నేను ఇలా చెప్దాము అనుకుంటున్నాను అంటే ఓకే, మమ్మీ ఓకే అంటేనే నేను చెప్తాను, లేకపోతే చేయను ఆ పని, అసలు చేయను. సో ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా మీ ఫ్యామిలీ వాళ్ళు? స్ట్రగుల్స్ అంటే అంటే కష్టాలు ఉంటాయి కదా అలా నార్మల్ గానే. సో ఎట్లాంటివి కష్టాలు మరి అంతే ఇంకా కాదు, కానీ కొంచెం కరోనాలో కొంచెం ఇబ్బంది అయింది ఫినాన్షియల్ గా. తర్వాత ఓకే పర్లేదు, సెట్ అయ్యాం. బట్ మాకు మాత్రం సపోర్ట్ అయితే ఉండదు ఫ్యామిలీస్ నుంచి, లైక్ నాన్నమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ అసలు అంతగా ఉండదు అనమాట. అమ్మమ్మ వాళ్ళే మమ్మల్ని చూసుకుంటారు, నాన్నమ్మ వాళ్ళ నుంచి ఏమీ ఉండదు. ఓకే. అంటే మీ అమ్మ డాడీ సైడ్ నుంచి అసలు ఏం డాడీ గానీ మమ్మీ గానీ ఎప్పుడన్నా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయా? మా ముందు అయితే ఎప్పుడు అలా జరగలేదు. మరి ఉంటాయి కదా వాళ్ళకి కూడా, పిల్లల ముందు ఏం చెప్తారు చెప్పండి.
అదే అంటే మీ ముందు జరిగినాయి అని అడుగుతున్నాను నేను. మా ముందు ఏం లేవండి, ఏం లేదు. జరగలేదు. ఓకే. బాగుంటది అంటే ఇంట్లో కూడా చాలా చలాకీగా ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరు కూడా. అయితే మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తున్నారు కదా, Yes, ఎక్కువ అవును. సపోర్టివ్ ఎవరు మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి? ఎక్కువ అంటే ఎక్కువ support? ఏది జరిగినా ఆ, సో మేమున్నాం, ఇది నేను చేస్తా అని అన్న. అందరూ సపోర్ట్ అండి, అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. అమ్మమ్మ, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ సపోర్టివ్ గా ఉంటారు. ఓకే. సో అంటే మమ్మీకి బ్రదర్స్ మా ఎవరైనా ఉన్నారా? చెల్లి మాత్రమే నాకు అసలు సపోర్ట్ చేయదండి. మీ చెల్లి విను విను, నువ్వు ఇది వినాలి. ఏం పేరు మీ చెల్లి పేరు? వర్షశ్రీ. వర్షశ్రీ. ఆ, సో ఎందుకు సపోర్ట్ చేయదు? చేయదండి అసలు. డాన్స్ క్లాస్ లో కూడా రాదు అసలు, డాన్స్ క్లాస్ కే రాదు. వచ్చినా అలా ఫోన్ చూసుకొని ఉంటది, సపోర్ట్ చేయదు సో అసలు. సపోర్ట్ చేయాలంటే ఏంది? నువ్వు డాన్స్ నేర్పిస్తుంటే వాళ్ళని స్టడీగా నిలిచిపెట్టాలా? కొంచెం చేయదు వచ్చి. ఆ, కాదు, ఇప్పుడు నువ్వు అసలు నీకు అలాగా 50,000 వస్తుంది అన్నావు, మీ వస్తది. చెల్లెకి ఏమని ఇస్తాను, ఇస్తావా? దానికైనా ఇస్తాను కదా కొంచెం. మా అవునా? మమ్మీ నాకు ఇవ్వరు, ఇంకా నేను దానికి ఏమి ఇస్తాను చెప్పండి. ఇంట్లో పాపం అన్ని చూసుకుంటారు కదా మమ్మీ కూడా అలా. ఓకే. సో మీ చెల్లెల పైన నీకు కోపం ఉందా? ఉంది, చాలా Okay. కోపం ఉంది. సరే మీ చెల్లెల్ని Support బండబూతులు తిట్టు. అమ్మో బాబోయ్, ఇంకా అవుతుంది నాకు ఇంటికి వెళ్ళాక. కాదు, బూతులు వచ్చా మౌనిక? బూతులు భక్తి ఎక్కువ అంటే నాకేం బూతులు వస్తాయి చెప్పండి. అబద్ధం చెప్పొద్దు. లేదు నిజంగా రావండి. Okay. స్టూడెంట్స్ కూడా నేను ఎక్కువ తిట్టలేను. వేస్ట్ ఫెలో, సెన్స్ లేదు మీ అందరికి అంటే. ఇంకా సరే నీ దగ్గర అందుకే ఏమేమి చేసేస్తా. బూతులు ఉన్నాయి ఒకసారి చెప్పు నాకు. రెడీ. వేస్ట్ ఫెలో, ఆ, డాంకీ, మంకీ, పుసి క్యాట్, ఆ. సెన్స్ లేదు మీ అందరికి, ఆ. పిచ్చి పిల్లలు. ఆ. ఇంకా అంతే అనుకుంటా. కాదు, రివర్స్ వాళ్ళు ఎప్పుడు నిన్ను అనలేరా నువ్వు పిచ్చి ఎవరు పిల్లవని? పిల్లలు ఏమంటారు పాపం అసలు. ఎందుకన్నారు? వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు కదా. అనుకుంటారు కదా. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్స్ అంటామని అంటుంది. అంటుందా? ఆ, అంటది ఎందుకు అసలు. కాదు అంటే మౌనిక్ అని పిచ్చి టీచర్ అని చెప్పేసి అంటారంట, నిజమేనా? పిచ్చి టీచర్ అన్నారు, చలాకి టీచర్ అంటారు. నిజం చెప్పు. నిజంగా అలానే అంటారు. ఓకే, చిలాకి టీచర్. ఆ, సో చలాకి చిలాకి teacher. తత్వం నీలో ఎక్కువ ఉందా? ఎక్కువగా ఉంటది కదా, తెలిసిపోద్ది మీకు కూడా ఇప్పుడు. ఓకే, తెలిసిపోతుంది. ఆ, మరింత తెలిసిపోతుంది. ఉందంటే నేను అసలు అనుకోలే. ఉంటది. ఉంటది. కానీ అసలు అంటే డాన్స్ వేసిన వ్యక్తికి, అక్కడ వ్యక్తికి, ఇక్కడ వ్యక్తికి నాకు సంబంధం పొంతనే లేదు. చాలా మందికి నా ఫేస్ కూడా తెలియట్లేదండి. చూడండి, నేనే డాన్స్ చేసింది. ఓకే. చూడండి. అబద్ధం ఎందుకు చెప్తారు? అసలు డాన్స్ చేసింది వీళ్ళ చెల్లె. కాదండి, నేను వీళ్ళ చెల్లె చేస్తే నీకు అంత సీన్ లేదు, నేను వెళ్తా ముందుకని చెప్పేసి వచ్చింది ఈ అమ్మాయి. అవునా కదా? అవును, నిజమే. నిజమే కదా? మీకు సో ఎలా నిజం తెలిసింది? ఒప్పేసుకున్న మౌనిక. నిజమే అది. ఆ? చెల్లె ముందు చేసింది. తర్వాత అలా నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, నేను సారీలో ఉన్నాను కదా, భయం వేసింది కొంచెం. ఇంకా తర్వాత ఇంకా శారీ వెళ్ళేదని కట్టుకుని చెప్పి- వెళ్ళినాను. ఆ రోజు వసంత పంచమి. ఓకే. సో పూజ ఉంటుంది అనమాట. సో ఇంకా అలా వెళ్ళిపోయాను సారీలోనే. వసంత పంచమి అంటే ఏంది? సరస్వతి దేవి పూజ చేస్తారంట. ఓకే. సో అందుకని అందుకని చెప్పేసి సారీ వేసుకున్నాను అప్పుడు. ఏ యూనివర్సిటీ మీరు చదువుకుంది? ఏయు. ఏయు. ఏయు అంటే మీకు తెలీదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏయు అంటే ఏయు అంటే తెలీదా మీకు అంటున్నాను. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నా. తెలియదు నాకు. వేరే నాకు కూడా తెలీదు. నేను నిజంగా అడుగుతున్నా, ఏయు ఫుల్ ఫామ్ ఏంటి? చెప్పాలంటే తడబడతాను నేను. చెప్పండి, ఏం కాదు. ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఇప్పుడు తెలిసింది నత్తి అని మీకు. Yes, అవును. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మళ్ళీ కష్టం అండి. రిపీట్ రాదు చేయండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ అంటే అది అప్పుడప్పుడే వస్తుంటది. ఒక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ అనండి. కష్టమేమో. ఏం కాదు, ట్రై. లేదండి, వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఏం కాదు, మీరు ఆంధ్ర యూనివర్సిటీ అనండి. ఇగోండి, చూసారా, రాదు, తడబడతాను. కష్టం అది. అంటే ఏ రాదు. ఓకే. నా కూడా రాదు. ఓకే. ఫాస్ట్ గా రాదనమాట. ఓకే, అంటే మీ ఇప్పుడు రానప్పుడు మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ట్రై చేస్తున్నాను. సరే, ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. యాపిల్ ఒకటి, అనంతపురం ఒకటి, ఆంధ్ర యూనివర్సిటీ. అనంతపురం ఓకే. ఇంకా ఉన్నవంటే కష్టం. ట్రై అంతే. లేదండి, వాళ్ళు అవుతారు. నేను అది ఓవర్కమ్ చేయడానికి నేను చేపిస్తున్నా అంతే, నవ్వడం కోసం కాదు. అనంతపురం కష్టమే. అవునా? రాదు, ఫాస్ట్ గా బ్రీత్ తీసుకోలేను అనమాట.
ఫాస్ట్ గా. ఓకే. యాపిల్ అది కూడా కష్టం అవుతుంది. బా అంటే ఇది కొంచెం Difficulty. డిఫికల్ట్. చాలా క్రిటికల్ గానే ఉంటది అనమాట. కష్టమే ఇది. అంటే చాలా మందిని మనము నత్తి అని చెప్పేసి వెక్కిరిస్తాం గానీ అది రియల్ గా face ఇక్కడ చేసిన ఫేస్ వాళ్ళకే చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది. ఎందుకంటే అది పలకడానికి అసలు రాదు, బ్రీతింగ్ బ్రీత్ రాదనమాట, ఫాస్ట్ గా రాదు, టైం పడుతుంది. సో దానివల్ల మేము మాట్లాడలేము కూడా సరిగ్గా. ఓకే. కానీ నువ్వు ఓవర్కమ్ చేసుకో ఇదంతా. తెలుసు అవును. అదే కష్టపడుతుంటాను అలానే, కానీ వాడాను చాలా మెడిసిన్స్ కూడా, కానీ అసలు లేదు. అంతే అది. సో మెడిసిన్ కూడా వాడాను, ఓకే, కానీ ఏం యూజ్ లేదు, అంతే అది. ఓకే. సో బ్రీత్ ఫాస్ట్ గా రాదనమాట. ఓకే. సరే స్లోగా ఆంధ్ర యూనివర్సిటీ అనండి. అది కూడా కష్టపడతాను స్టార్టింగ్ రావడం అన్నది. ఓకే. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది కదా, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అంటే మీకు మొత్తం కేర్ ఎవరు చూసుకున్నారు? మమ్మీ డాడీ ఇద్దరు చూసుకున్నారు. ఓకే. అప్పుడు వాళ్ళు కూడా బాగానే చూసారు, ట్రీట్ చేస్తారు. ఓకే. అంటే ఎక్కువ మీకు అప్పుడు బాధ కలిగినప్పుడు ఎవరన్నా మీకు ధైర్యం గానీ అది ఎవరన్నా చెప్పడం జరిగిందా? ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ, అంతే. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు రాకపోతున్నారు? వచ్చారు. సంధ్య, జయ, చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అండి. 7th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్. ఎవరెవరు? సంధ్య, జయ. నీలాగానే ఉంటారు వాళ్ళు? అలానే ఉంటారు వాళ్ళు. నీలాగానే చెలాగి. సంధ్య అమ్మాయి తను మిస్ ఇండియా కోసం ట్రై చేస్తుంది ఇప్పుడు. ప్రెసెంట్ సెలెక్ట్ అయింది కూడా అంట మొన్న. ఓకే. అందంగా ఉంటుందా? చాలా బాగుంటది. ఓకే. నీకన్నా చాలా బాగుంటది. మిస్ ఇండియా కంటేనే మీరు చూసుకోండి, మరి బాగుంటది, చాలా బాగుంటది. సో మిస్ ఇండియా పోటీలో విన్ అవుతుందా మరి? అవుతది. ఓకే. అవ్వాలి కూడా. ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తుంది? తెలియదు నాకు. అంటే ఎందుకు నవ్వుతున్నావు? సంథింగ్ ఏదో ఉంది, చెప్పు. ఉంది తను కుకింగ్ అది చేస్తూ ఉంటది. కుకింగ్ వీడియోలు చేస్తుందా? చేస్తుంది. యూట్యూబ్ లోనా? చూస్తుంది మళ్ళీ పాపం. చూడని అంటే కుకింగ్ వీడియోలు చేస్తుందా? కాదండి, ఇంట్లో అలా ఉంటది అంతే. కొంచెం మ్యారేజ్ అయిపోయిందా? లేదు, ఏమో లేదు. సో తను కుకింగ్ చేస్తున్నా వెళ్ళి తిన్నావా? తినలేదు ఎప్పుడన్నా. ఓకే. పిలవలేదు నన్ను ఎప్పుడు. సరే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో మిస్ ఇండియాకి ట్రై చేస్తుంది, ఒక ఫ్రెండ్ ఏమో కుకింగ్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? డాన్స్ టీచర్. ఓకే. నీకు కుకింగ్ వచ్చా? అంటే పర్లేదు, మేనేజ్ చేయగలను. సో నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్. బాగా తింటాను. బాగా తింటావా? సో ఏది ఎక్కువ తింటావు? చికెన్. సో చికెన్ లో ఏది ఎక్కువ ఇష్టం? అంటే ఏ కర్రీ గానీ ఏదైనా? చికెన్ ఫ్రై. సో నీకు బిర్యానీ చేయడం వచ్చా? రాదు. సో ఏం చేయడం వచ్చు నీకు? మనుషులను తినడం వచ్చు? చపాతీ వచ్చు, చపాతీ, మ్యాగీ చేయడం వచ్చు, ఇంకా మజ్జిగ చేయడం, ఇంకా మ్యాగీ, చపాతీ, కర్రీ చేయగలను, చికెన్ చేయగలను. ఓకే. చికెన్ ఎట్లా చేస్తారు చెప్పు? క్వశ్చన్ అండి. అవును. చికెన్ ఎలా చేస్తాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. తర్వాత పాన్ పెట్టాలి. ఓకే. పాన్ పెట్టండి. నెక్స్ట్ ఆయిల్ వేయాలి కొంచెం. ఓకే. చికెన్ వేయాలి. ఓకే. ఫ్రై చేసుకోవడం. ఓకే. సాల్ట్ వేయాలి, మసాలా వేయాలి, కారం వేయాలి, అంతే. ఉప్పు వేయద్దా? అదే కదా, సాల్ట్ వేయాలని చెప్పాను కదా. సాల్ట్, కారం, చిల్లీ పౌడర్, తర్వాత మసాలా, అదేంటది, అది ఎల్లో కలర్ ఉంటది. ఎల్లో కలర్ కాదు, అదే గార్లిక్ పేస్ట్ వేస్తాం కదా. ఓకే. అది ఎల్లో కలర్ ఏదైనా వేస్తారా? పసుపు. ఇంకా పసుపు వేస్తారు. ఓకే. వాటర్ వేస్తాం లాస్ట్ లో, అంతే. టమాటా వేయను. టమాటా వేయను. కరివేపాకు లాస్ట్ లో వేస్తాం, స్టైల్ కి లాగా. కొత్తిమీర, గార్నిష్. కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఓకే. కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఏం వేస్తాం మరి? పుదీనా వేస్తావా? కరివేపాకు వేస్తారు, అందుకే లాస్ట్ లో కొంచెం. ఓకే. కరివేపాకు వేస్తారా? సో కరివేపాకు ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్ లో దొరుకుతుంది. వెజిటేబుల్ మార్కెట్స్ లో దొరుకుతుంది, షాప్ లో దొరుకుతుంది. మార్కెట్ కి వెళ్తావా? వెజిటేబుల్ మార్కెట్ కి తెలియదు నాకు, ఎలా కొనాలో అవి ఎంత తెలీదు, అసలు తెలియదు నాకు. కాదు, ఒకవేళ ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఒకవేళ నీకు మ్యారేజ్ అయితే నువ్వు మార్కెట్ కి వెళ్ళి కొనాలి కదా. తను వెళ్తాడు. ఎవరైతే వాళ్ళు వెళ్తారు, హస్బెండ్ ఫ్యూచర్ లో.
సో తనే జాబ్ చేయాలి, తనే చేసుకోవాలి అన్ని పనులు. ఓకే, మరి నువ్వేం చేస్తావు? చూస్తాను. సరే, ఇంట్లో ఏమేం పనులు చేస్తుంది అసలు మౌనిక? మార్నింగ్ లేవగానే చేస్తాను. ఏ టైంకి లేస్తావు? భక్తి మార్నింగ్ టీవీ చూస్తాను ఫస్ట్. లేవగానే 6 o'clock లేస్తాను. ఓకే. భక్తి టీవీ తర్వాత పనులు చేస్తాను. కాలేజ్ పట్టడం, మంచం అంతా చేయడం, నీట్ గా తుడవడం, ఇల్లు తుడవడం, అంతే అనుకుంటా. ఇల్లు ఊడవడం కాదు, తుడవడం. తుడుస్తాను అంటే ఇక్కడ తుడుస్తారంట అంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా కాలేజ్ పడతాను, బట్టలు ఉతికేసి అలా కొంచెం ఓకే బట్టలు డ్రై చేస్తాను. ఓకే, అంతే. ఇంకా అంతే, ఇంకేం పనులు చేయను. అంతే. అంతే. దాని తర్వాత ఏం చేస్తావు? స్నానం చేస్తాను, మళ్ళీ మమ్మీకి ఏమైనా ఉంటే కొంచెం కొంచెం అలాగా. 3 o'clock నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. మార్నింగ్ అంతా కొంచెం అలాగా 3 to రీల్స్ చేస్తాను. మార్నింగ్ మర్చిపోయినది చెప్పడం. రీల్స్ చాలా బాగా చేస్తాను. అంత బాగా ఏం చేయను, కొంచెం కొంచెం. అంటే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడే కొంచెం. రీల్స్ ఎందుకు స్టార్ట్ చేసినావు? ఫేమస్ అయ్యాను కాబట్టి. ఫేమస్ అయ్యాను కాబట్టి అంటే కొంచెం ఫేమస్ అయ్యాను. కొంచెం ఫేమస్ అయ్యావు, గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టి ఏమంటారు? ఒక ఫోటో అంటారు, మీరే కదా డాన్స్ చేసింది అని అంటారు. అవును, డాన్స్ చేసింది అమ్మాయి కదా. కాదు, ఎవరైనా చూసి ఈ అమ్మాయి అసలు పిచ్చిదానికి డాన్స్ వేసిందని ఎవరన్నా అన్నారా? లేదు 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 లేదు, నిజంగా అనలేదు. అన్నారంట ఆ అమ్మాయి? అనలేదు అనలేదు. లేదు లేదు. లేదా? ఓకే. రీల్స్ చేస్తూ ఉంటాను. 3 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాదు, ఎవరన్నా వాయిస్ వెటకారంగా అది మాట్లాడడం, నువ్వు రోడ్ పైన వెళ్తుంటే పిలవడం? లేదండి, ఓకే, చేయలేదు ఎప్పుడు. నా ఫ్రెండ్స్ మాత్రం వేసుకున్నారు నన్ను గట్టిగా. ఓకే, అలా ఇలా అనలేదు. కాదు, మీ మిస్ ఇండియా ఫ్రెండ్ ఏమన్నది అది చూసి? కంగ్రాచులేషన్స్ అని చెప్పింది ఫస్ట్. తను మాత్రం సపోర్ట్ చేస్తుంది. మంచి అమ్మాయి, అంటే కొంచెం బోల్డ్ గా ఉంటది. బోల్డ్ గా కాదు, ఐ మీన్ కొద్దిగా బ్రాడ్ మైండెడ్ అనమాట. బోల్డ్ అన్న బ్రాడ్ అన్న ఒకటి తెలుసా? బోల్డ్ అంటే అన్ని వేరే విధంగా ఆలోచించుకున్న వాళ్ళు వేరు. కాదంట, మళ్ళీ బోల్డ్ అంటే వేరే టాపిక్ వచ్చేస్తుంది దానికి. ఓకే, అప్పుడు మిస్ ఇండియా ఫీల్ అవుతుంది కదా. పాపం పదా, ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వక సంజు ప్లీజ్. సంధ్యనా? సంధ్య. సో సంధ్య, మోనిక, జయ మర్చిపోకండి మీరు, మళ్ళీ గొడవ అయిపోద్ది మాకు. అవునా? గొడవ అయిపోద్ది. జయ మీ గురించి మాత్రం చెప్పింది, ఇంట్లో కూర్చొని వంటలు వేస్తుందని చెప్పింది, గుర్తుందిగా? వీడియో చూసారు కదా? లేదు జయ, లేదు చెప్పినావు వంటలు వేస్తుందని, నవ్వినావు నువ్వు. వంట చేస్తున్నారు మీరు, నువ్వు నవ్వినావు. మంచి పనే కదండి వంట చేయడం. నువ్వు ఎందుకు నవ్వినావు? నాకు రాదు వంట చేయడం, దానికి వచ్చు అంతే. సో తన వంట చేస్తే నువ్వు తింటా ఉంటావు అంతే. అంతేనా? అంతే. సరే, ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ELEPHANT. ఏంటిది? ఎలిఫెంట్. అవునా? సో అంటే నీకు ఏ స్పెల్లింగ్స్ రావు? చాలానే రావాలండి. ఫిజియాలజీ. ఎందుకంటే నా పరువు చేస్తున్నారు. PSYCHO. సైకాలజీ. అది సైకాలజీ కదా. ఫిజియాలజీ అన్నా, సైకాలజీ స్పెల్లింగ్ HY CO. కరెక్టేనా? రాంగా? సరే, సైకాలజీ. సైకాలజీ PSYCO అంతేనా? CO. ఇప్పుడు కూడా ఎల్లు కూడా రాదా నీకు? రాదు. లా కదా, రాదు. ఓకే, అంటే ఆ రాదు, లా రాదు, నా రాదు, అంతే. రాదు. యూ రాదు. ఓకే, రేపు పొద్దున మీ హస్బెండ్ పేరు ఏ మీదనో ఎల్ మీదనో అలా చూసి చేసుకుంటానండి. ఓకే, అంతేనా? అంతే. అంటే ఎక్కువ ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం నీకు? నాగశౌర్య గారు ఇష్టం. ఎందుకు? బాగుంటది కదా చాలా. ఓకే, మంచి అబ్బాయి కూడా. ఎందుకు మాట్లాడినా నీతోటి? మంచి అబ్బాయి అంటున్నావు కదా. ఇంటర్వ్యూస్ లో చూసాను అనమాట. బాగా మంచిగా మాట్లాడతారండి. ఇంకా అమ్మాయిలకి ఎక్కువ సపోర్టివ్ గా ఉంటారు. ఓకే, సో నాగశౌర్య గారు, సో ఈ అమ్మాయికి కూడా సపోర్టివ్ గా ఉండండి. ఆమెకు ఏ పలకడం రావట్లేదు, ఎల్ పలకడం రావట్లేదు.
అందుకే చెప్పను నీకు నేను. లేదు నేను కాదు ఎన్ను పలకడం రాదు కదా నీకు, నాగశౌర్య అని ఎట్లా కరెక్ట్ చెప్పినా? సడన్ గా రాదండి, ఓకే సడన్ గా చెప్పలేమన్నమాట. ఓకే నా అలాగా చాలా మంది ఉంటారన్నమాట బయట. అయితే నేను చాలా మందిని చూశాను, వాళ్ళు దీన్ని ఫేస్ చేయలేక పాపం సూసైడ్స్ అని, డిప్రెషన్ అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. ఓకే సో కానీ అదంతా ఫీల్ అవ్వద్దు. నేను ఏమంటే దేవుడు అందరికి అన్ని ఇవ్వడు, అన్ని ఇవ్వరు. మనం ఏంటంటే యూనిక్ అన్నమాట, అంతే అంతే అట్లా అనుకోవాలి, అంతే అనుకోవాలి, లేదంటే బతకలేం బయట. బతకలేం కాదు, అసలు దేవుడు అందరికి అన్ని ఇయ్యడు కాబట్టి. సో నీకు ఇది ఉందంటే వేరే వాళ్ళకి ఇంకేదో మైనస్ ఉంటది, అంతే తప్ప మనము తక్కువ అది అనడం కూడా. ఇంకో విషయం ఫీల్ అవ్వద్దు కూడా అసలు అవను. సో అంటే ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, చాలా మంది మన ఫ్రెండ్స్ లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ చాలా మంది నత్తి ఉంటే నత్తిగాడు నత్తి 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 అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా ఎవ్వరు అనకండి. సో దేవుడు వాళ్ళకి అదొక లోపం ఇస్తారు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫస్ట్ టైం నత్తి వాళ్ళతో నేను మాట్లాడడం. సో అంటే ఇట్లా మీరు మాట్లాడుతుంటే ఇంత స్ట్రగుల్ ఉంటుందా అనేది నాకు అర్థమైంది. చాలా ఉంటది కదా, కష్టమే అది, అంతే. అమ్మాయిలకి పర్లేదు కానండి, అబ్బాయిలకి పాపం చాలా కష్టం. వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో అయితే మాట్లాడలేం మనం. ఫస్ట్ ఏంటంటే టెన్షన్ అయిపోతాం కదా. జాబ్ ఇంటర్వ్యూస్ జాబ్ ఇంటర్వ్యూస్ అన్నమాట, వాళ్ళకి అది కష్టం కాదు. నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నా? లేదు లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు, అదే అంటున్నా. సో ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావను? అంటే జాబ్ ఇంటర్వ్యూస్ ఇన్ఫోసిస్ చేశాను, కానీ లాస్ట్ లో పోయింది కొంచెం. ఇన్ఫోసిస్ స్పెల్లింగ్ ఇప్పుడు INFOSYS. ఎక్కడ ఉంటది ఇన్ఫోసిస్? ఉంటది, చాలా బ్రాంచెస్ లైక్ మా వైజాగ్ లో కూడా ఉంది. నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చావు? నేనా లైక్ మాకు ఇదైంది, లైక్ ఏమంటారు దాన్ని, ఇంటర్నెట్ లోనే అయిపోయింది అంతా. ఇంటర్నెట్ లో కరోనాలో కదా, కరోనా బ్యాచ్ మేము డిగ్రీ, సో అప్పుడు అలా చేసేసాం. ఓకే, నువ్వు కరోనా బ్యాచ్ డిగ్రీ? అవును, కరోనా పాస్ అయినా డిగ్రీ, లేకుంటే పాస్ కాకపోతుండే. అవుతాను, ఎందుకు చదువుతాను బానే. సరే, నీకు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంది? ఇప్పుడు నేను చెప్పానంటే మీరు మళ్ళీ దానికి రిలేటెడ్ ఏదైనా అడుగుతారు. అడగాలి కదా మరి. లేదు, నాకు అసలు నాలెడ్జే లేదు, లేదు, జీరో నాలెడ్జ్ నాకు అంత. ప్లీజ్ నో. అబద్ధాలు బేసిక్ గా మర్చిపోయాను అనుకుంటా, నేను మర్చిపోయాను. నెత్తిలో పేర్లు ఉన్నాయా? కాదు కాదు, జుట్టు కొంచెం ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఎందుకంటే కామెడీ, నేను కామెడీ చేయట్లే, కామెడీ చేస్తున్నారు. మర్చిపోయాను నేను, అసలు నిజంగా మర్చిపోయాను. నేను గుర్తు చేస్తా, మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంది? లేదు, నాకు ఏం లేదు నాలెడ్జ్, జీరో సబ్జెక్ట్ మీద. ఓకే, జీరో నాలెడ్జ్ అనే సబ్జెక్టే లేదు తెలుసా మీకు? మీరు అదే మాట్లాడుతున్నారు శివ గారు. అవునా? నిజంగా. సో మాటలు ఏరుకుండా అయితే దొరకట్లేదా? సరే కానీ చెప్పు, వెళ్ళిపోతున్నాయి అలాగా. ఏ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్? నేను బేసిక్ గా ఎగ్జామ్స్ అప్పుడు కూడా 1 night బ్యాచ్ అనమాట, లైక్ అలా బట్టి పట్టి. అంత లేదులే, నైట్ లో మొత్తం కూర్చొని బ్లేడ్ తో ఆ పేపర్లని చింపి చిట్టీలు రాస్తుండే అంటాను. అంత చెల్లెల దగ్గర నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నా ఫేస్ చూడండి, చూసాం. నాకు అంత లేదు సీన్. చిట్టీలు కొట్టే వాళ్ళు మొత్తం ఇట్లనే ఉంటారు. నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే ఆరెంజ్ మూవీలో జెనిలియా ఉంటుంది చూడు, జెనిలియా, హే ఆరెంజ్ కాదు బొమ్మరిల్లు అనుకుంటా. మేబీ వినిందంటే అయిపోద్ది ఇంకా పాపం. బొమ్మరిల్లా, బొమ్మరిల్లు ప్లస్ అక్కడ ఆరెంజ్ లో కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. తింగర్ది నాలాగే జెనిలియన్ తింగర్ది అన్నది ఐ మీన్ సినిమాలో క్యారెక్టర్ అండి. ఓకే, అయితే మొత్తానికైతే మోనికి తింగర్దని ఒప్పుకున్నావు? ఒప్పుకుంటాను, అంతేనా? పిచ్చి పిచ్చి పనులు చేస్తాను అంతే. పిచ్చి పిచ్చి పనులు ఏం చేస్తాను? అలానే అన్ని డబల్ పనులు చేస్తాను అనమాట. ఓకే, డబల్ పనులు అంటే ఎట్లాంటి పనులు? ఎలాంటి పనులు అంటే డబల్ కమిటా చేస్తాను. డబల్ కమిటా తెలీదు నాకు. అంటే నీకు డబల్ కమిటా తెలియదు? స్వీట్ తెలీదు. ఓకే, డబల్ కమిటా సాంగ్ విన్నాను. డబల్ కమిటా అని ఉంటది సాంగ్. ఓకే, రామ్ గారిది. డబల్ కమిటా తెలియదు. ఓకే, ఏ స్వీట్స్ తెలుసా? రస్మలై చాలా ఇష్టం నాకు, పిచ్చి. అవునా? గులాబ్ జామున్ ఓకే పర్లేదు, కానీ రస్మలై ఇష్టం. ఓకే, సో ఇంటర్వ్యూ తర్వాత మాకు రస్మలై తినిపిస్తావు? వెళ్దాం. ఓకే, ఖచ్చితంగా తిందామా? కదా, నీకు ఇష్టం అన్నావు కదా. నాకు ఇష్టం కాబట్టి. నాకు రస్మలై అంటే నాకు కూడా ఇష్టం, అందుకే అడిగిన. సేమ్ పించ్. సో ఓకే, సో రస్మలై స్పెల్లింగ్
LMA తప్పు చెప్పినావు. అస్మలే MA అంతే కదా, టైప్ చేస్తాను మర్చిపోయిందని. అయితే టైప్ చేయి అయితే. ఫోన్ ఉండాలి కదా. ఓకే స్విగ్గీ వచ్చాక మర్చిపోయాను. ఓకే స్విగ్గీలో చేస్తావు నువ్వు ఆర్డర్ Swiggy. రస్మలైని? రస్మలై స్విగ్గీ స్పెల్లింగ్ చెప్పు. SWIGGY. ఓకే స్విగ్గీ. సో ఏం ఆర్డర్ పెడతావు ఎక్కువ స్విగ్గీలో? బిర్యానీ. బిర్యానీ. బిర్యానీ స్పెల్లింగ్ చెప్పానుకోండి చాలు. ఇంకా బిర్యానీ ఈజీగా చెప్పేస్తావు నేను. బిర్యానీ పెడతాను ఎక్కువ అంతే. సరే లవంగా స్పెల్లింగ్ చెప్పు. ఆ? ఏంటి లవంగా? లవంగా LAVA జిఏనా? తప్పు చెప్పినావు మళ్ళీ. LA లవంగా VANGA కాదు. మీరు బరువు తీసేస్తున్నారు అక్కడ. లేదు లేదు చెప్పు చెప్పు. లవంగా తెలియదే నాకు స్పెల్లింగ్. LA లవంగా LAVANGA ఓకే అంతే. సరే టమాటోని ఇంగ్లీష్ లో ఏమంటారు? టమాటో అని అంటారు. టమాటో అని అంటారు. బ్రింజాల్ ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్రింజాల్ అని అంటారు. వంకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్రింజాల్ అని అంటారు. బ్రింజాల్ అని అంటారు. కాకరకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏంటండి ఇది? కాకరకాయనా? కాకరకాయ అనే తెలుసు నాకు. ఇంగ్లీష్ లో తెలియదు. తెలీదు. బెండకాయని? లేడీస్ ఫింగర్స్. ఓకే దొండకాయని? తెలీదు. దండకాయ తెలీదు. తెలియదు. పాలకూరని? పాలక్ అంటారు అనుకుంటా. పాలక్ అంటారా? సో పన్నీర్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? పన్నీర్ అని అంటారు. ఇంగ్లీష్ లో పన్నీర్ అని అంటారు కదా. పన్నీర్ని ఇంగ్లీష్ లో పన్నీర్ అని అంటారు. నువ్వు ఫోన్ తీసుకో. అవునా? ఫోన్ ఇవ్వు. పన్నీర్ అని అన్నారా? ఒకసారి చూడు పన్నీర్ ఇంగ్లీష్ లో ఏమంటారు. పన్నీర్ ఎట్లా ఉంటుందో తెలుసా? వైట్ కలర్ లో ఉంటది. ఓకే ఎట్లా చేస్తారో తెలుసా? మిల్క్ తో చేస్తారండి. రసమలై ఎట్లా చేస్తారో తెలుసా? మిల్క్ తోనే చేస్తారు. ఓకే సరే చూడు పన్నీర్ ఇంగ్లీష్ లో ఏమంటారు? పన్నీర్ చీజా? కాదు పన్నీర్. పన్నీర్ అని ఉంది. చీజ్ అన్నావు నువ్వు ఇప్పుడు. చీజ్ అంటారా? చీజ్ వేరే కదా. చీజ్ వేరే పన్నీర్ వేరే. చీజ్ అంటే ఏంది? పన్నీర్ తోనే చేస్తారంట. పన్నీర్ అంటేనే చీజ్ కాదు కదా. అవునా? చీజ్ వేరే పన్నీర్ వేరే. నాకు కూడా తెలియదు, నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా అంతే. ప్లీజ్ మీలో ఎవరు కోటీశ్వరిలా ఉంది. అవునా? ఓకే అయితే ఇప్పుడు నేను నాగార్జున, మీరు సమ్మేదో 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 ఎందుకు మౌనిక అనుకో. మౌనిక అంతే కదా. సరే ఏదన్నా మూవీ ఛాన్స్ వస్తే యాక్టింగ్ చేయడానికి చేస్తావా? చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. తింగర్ బుచ్చి క్యారెక్టర్ చేస్తావా? తింగర్ బుజ్జి క్యారెక్టర్ చేస్తాను. చేస్తావా? సెట్ అవుతుంది కదా నాకు బాగా. ఓకే కాదు నీది నువ్వు చెప్పేసుకున్నా సెట్ అయితే నిజంగా. ఓకే సెట్ అవుతుంది నాకు. సరే ఒక 2 minutes తింగర్ బుచ్చి లాజీ. ఇవే కష్టం అండి. ఎందుకు చేయలేను అలాగా. ఇప్పుడు యాక్టింగ్ చేయమంటే చేయాలి కదా అక్కడ. చేయాలి, స్క్రిప్ట్ బట్టి కంటెంట్ బట్టి ఏదైనా అలా చేయగలం. జస్ట్ యాక్టింగ్ చేయి ఏదన్నా. ఎలా చేస్తాం? నీలో ఉన్న నటన బయటికి లేపు. నాకేం అంటే రాదు కదా అంతగా నటన. ఓకే కొంచెం ఏదో వచ్చు. డాన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చు. బాగా ఏం కాదు వచ్చు. సరే డాన్స్ పర్లేదు. సరే డాన్స్ అయితే చాలా బాగా వచ్చు కాబట్టి సో యాక్టింగ్ నేర్చుకో. ఓకేనా? నేర్చుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఎట్లాంటి వాడైతే బెటర్ అనుకుంటున్నావు? సపోర్ట్ చేసే అబ్బాయి. ఓకే అంటే ఎట్లాంటి సపోర్ట్? చీట్ చేయకూడదు, అసలు చీట్ చేయొద్దు, అస్సలు చేయకూడదు. ఎందుకంటే బయట అసలు దారుణంగా ఉన్నారు. సో అలాగా. దారుణంగా అంటే ఎట్లా? అంటే అలానే ఇక్కడ ఒక అమ్మాయితో ఉండడం, బయటికి వెళ్తారు, మళ్ళీ ఇంకో అమ్మాయితో తిరుగుతుంటారు, అలా అన్నమాట. సో అట్లా ఉండదు. మోసం చేయకుండా సపోర్టివ్ గా ఉంటే చాలు. సరే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సోర్స్ లేదు ఇంకా. ఎందుకు లవ్ చేయట్లేదు నన్ను ఎవరు. చేయట్లేదు ఎవరు. ఎవరన్నా నిన్ను లవ్ చేస్తే నువ్వు లవ్ చేస్తావు వాళ్ళని? ఇప్పుడు మరి ఇంకా కష్టం లేండి. ఎందుకండి? ఇప్పుడు మారిపోయింది లైఫ్ అంతా. బిజీగా ఉంటున్నాను కదా, తన కోసం నేను టైం ఇవ్వలేను, కష్టం. సో ఇంకా అవ్వదు ఇప్పుడైతే అవ్వదు, కష్టం. సో ఎట్లాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు మరి? రెస్పెక్ట్ చేసే అబ్బాయి, నన్ను నా డాన్స్ క్లాస్ ని అలాగా సపోర్టివ్ గా ఉండాలి ఫస్ట్. సపోర్టివ్ గా ఉండాలి.
ఉండాలి. సరే, నీకు ఇష్టమైన చాక్లెట్ ఏది? డైరీ మిల్క్. డైరీ మిల్క్. డైరీ మిల్క్ చాక్లెట్ అంటే నీకు ఎందుకు ఇష్టం? ఇష్టం, చాలా ఇష్టం అంతే. అంటే ఎందుకు? బాగుంటది కదా. డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం అంతే. అది అంటే కిస్ మీ క్లోజ్ ఐస్ అని సాంగ్ వస్తుంది కదా, అందుకు డైరీ మిల్క్ ఇష్టం నాకు. కాదు, ఇప్పుడు కిస్ మీ అని చెప్పేసి ఎవరిని కిస్ చేయమంటారు? అయ్యో అలా అనట్లేదు, సాంగ్ ఇష్టం అనమాట, బాగుంటది అది. కాదు, ఆ సాంగ్ వల్ల నీకు చాక్లెట్ ఇష్టం. అవును, చాక్లెట్ ఇష్టం లేదు. చాక్లెట్ కూడా ఇష్టం, చాక్లెట్ కన్నా సాంగ్ ఎక్కువ ఇష్టం. సరే, ఎన్ని చాక్లెట్లు తింటావు డైలీ? తింటాను ఎక్కువనే. ఎన్ని? 2 తింటాను. 2 తింటావు? తింటాను. సో 2 తింటావు. డైరీ మిల్క్ స్పెల్లింగ్ చెప్పు. DIA. ఎందుకంటే అలాగా DIA. డైరీ మిల్క్ తింటదంట రోజు. RYMI మళ్ళీ లా, కష్టమే. డైరీ మిల్క్ లా ఎందుకు వస్తుంది? వస్తుంది కదా మధ్యలో, లా వస్తుందా? లా డైరీ మిల్క్ చెప్పేసానమ్మయ్య. సో కష్టపడింది కాబట్టి, సో ఒక చాక్లెట్ ఇచ్చేద్దాం, తీసుకో. థ్యాంక్ యూ. అస్సలు ఇవ్వ, ఇవి నేను తినడానికి తెచ్చా, జస్ట్ నీకు ఊరించడానికి అంతే. 4 తినేస్తారా? 4 తినేస్తా. ఇది నాకొకటి, ఇది శివకొకటి, శివ వాళ్ళ బాస్కి ఒకటి, శివ స్టూడియోస్ బాస్కి ఒకటి. ఎందుకు తెచ్చారు ఇప్పుడు మరి 4 చాక్లెట్స్? జస్ట్ నీకు ఊరించడానికి అంతే. సరే, నీకు ఒక విషయం చెప్తా. సో చాలా సీరియస్, ఓకేనా? సో నిన్ను ఎవరు లవ్ చేయట్లే అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా. సో నిన్ను ఎవరన్నా ప్రపోజ్ చేస్తే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ తను అన్ని తెలుసుకోవాలి నా కోసం, తర్వాత అప్పుడు. ఓకే, నేను వచ్చి 2 గంటలు అవుతుంది, అన్ని తెలుసుకున్నా నేనైతే, ఓకేనా? సో మోనిక, మనకి సెట్ అవ్వదండి. నువ్వు ఎట్లా చెప్తావు సెట్ అవ్వదని? అంతే, అది సెట్ అవ్వదు, నిజంగా అవ్వదు. ఎందుకు? నేను ఇలా ఉన్నాను, మీరేమో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు, మంచిగా. కాదు, ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నా అనుకున్నాను, కానీ చేయరు, నాకు తెలుసు అండి. కాదు, నువ్వు అనుకున్నావు ప్రపోజ్ చేస్తున్నాను? అవును. సో నిజంగా నేను ప్రపోజ్ చేస్తున్నా. సో ఐ లవ్ యూ మోనిక. థ్యాంక్ యూ అండి. సో నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళే? సో ఇప్పుడు నేను మీ మమ్మీ గురించి అడిగిన ఇంతకు ముందు. సో ఏదైనా కానీ మా మమ్మీకి చెప్తాను. సో మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పు. తిడతారండి, పనిలో అంటుంటారు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. మీరే మాట్లాడతారా? నువ్వే మాట్లాడు. చెయ్యి, ఫోన్ చేయి మీ మమ్మీకి. పెళ్ళయింది కదా మీకు? చెప్పండి, నిజం చెప్పండి. పెళ్ళైనాక ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నేను. అయినా నాకు పెళ్ళైందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నాకు 25 ఏజ్. నిజంగా? అవును. నిజంగానా? ఏంది అట్లా కనిపించట్లే? చూపించండి. 98 నాది. చూపించండి. ఆధార్ కార్డు. 2000 నేను. నీకు నాకు 2 years తేడా. అవును. చేయమంటారా మరి? నిజంగా చేయండి. చేస్తే మన ఇద్దరికి చేస్తుంది ఇప్పుడు వచ్చి పెళ్లి. మరి నాకు అదే కావాలి కదా. అయ్యో కాదండి బాబు, తిడతారు ఇంకా వచ్చి. ఏం కాదు, చేయండి ఒకసారి. మీ మమ్మీకి ఏదైనా బయటికి వెళ్ళారు మమ్మీ, సో కష్టం ఇప్పుడు చేయడం. సరే, నేను నిజంగా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటున్నావు లేదా? మిమ్మల్ని కాకపోతే మమ్మీకి చెప్పకుండా చేసుకోలేను కదా. ఓకే, నా మీద ఒపీనియన్ ఏంది? ఇప్పుడు 2 hours నుంచి మంచి అబ్బాయి అండి, తెలిసింది నాకు. ఓకే, టాక్టివ్ అని. సెట్ అవ్వదండి మన ఇద్దరికి. కాదు, అసలు సెట్ అవ్వదని నువ్వు ఎట్లా చెప్తావు? మీరు చూస్తే ఎలా ఉన్నారు, ఇంకా సీరియస్ గా ఉన్నారు, నేనేమో ఇలా ఉన్నాను కామెడీగా. నేను సీరియస్ గా ఉన్నానా? ఇప్పుడు ఇంటర్వ్యూలో సీరియస్ ఉన్నాను, కామెడీగా ఉన్నానా? కామెడీగానే ఉన్నారు కొంచెం. మరి బయట వేరేగా ఉండొచ్చు కదా మీరు. అవును, బయట వేరేలాగా ఉంటా, మనుషులు అవతల మనుషులు ఇలా ఉంటారో అట్లా ఉంటా. అవును. సో అంటే నీకు టైం కేటాయించినప్పుడు నీకు కేటాయిస్తా. కానీ నాకు వచ్చిన అబ్బాయి మాత్రం వైజాగ్ లోనే ఉండాలి, సెటిల్డ్ అయిపోయి ఉండాలన్నమాట. వైజాగ్ లోనే ఉండాలి. కష్టం కదా సెట్ అవ్వదు మన ఇద్దరికి. అంటే పెళ్లి చేసుకోవాలంటే వైజాగ్ లో ఉండాలా? వైజాగ్ లో ఉండాలి. ఓకే, సో హైదరాబాద్ లో ఒక వైజాగ్ కట్టిస్తారు నీకోసం. కట్టించండి. ఓకే, మీరే ఉండిపోవచ్చు కదా ఇక్కడ. కాదు, ఇప్పుడు నువ్వు వైజాగ్ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు మరి. అదే ఎందుకు, నా లైఫ్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి. ఓకే, అంటే వైజాగ్ లో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, ఎక్కువ హ్యూమిడిటీ అనేది, ఎక్కువ ఉబ్బరం అదంతా ఉంది కదా, ఎట్లా ఉంటుంది? మీరు అక్కడ నుంచి
వచ్చారు కాబట్టి వైజాగ్ వాళ్ళకి ఇక్కడే ఉంటాం కదా. ఓకే, నీకు వైజాగ్ అబ్బాయి కావాలి? కావాలి, ఎస్ అవును. వైజాగ్ పొడుగ్గా ఉండాలి, నాకన్నా పొడుగ్గా ఉండాలి. నువ్వు నాకన్నా పొట్టిగానే ఉన్నావు, పొడుగు ఉన్నావా నాకంటే? మీరు సెటిల్ అవ్వలేరు కదా ఇక్కడ వైజాగ్ లో, కష్టం అంటున్నారు. ఓవర్ వద్దు కానీ నువ్వు నిజం చెప్పు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. నిజమే, నాకు ఓకే అండి, సెటిల్ అయిపోండి మీరు. నీకైతే ఓకే కదా? నేనైతే ఓకే, కానీ నేను హైదరాబాద్ లో ఉంటారు. అవును, హైదరాబాద్ లో రావాలి. సో హైదరాబాద్ లో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, ఓకేనా? ఓకే, కానీ ఇక్కడ లైఫే బాగుంటది వైజాగ్ లోనే. పేరుంది కదా నాకు కొంచెం, మళ్ళీ ఇప్పుడు నేను అక్కడ. ఏం పేరుంది నీకు? నాకన్నా ఎక్కువ పేరుందా నీకు? అబ్బా, మీకున్నది మీకుంటది, నాకున్నది నాకుంటది. ఓకే, నీకు పేరుంది నాకు పేరుంది కదా, ఇద్దరం కలిస్తే ఇంక పేరు మారిపోగిపోతుంది. మరి సెట్ అవ్వదులేండి మన ఇద్దరికి. సెట్ అవ్వదు, పెళ్ళి అయిపోయింది అని నేను విన్నాను. ఎవడు చెప్పింది నీకు పెళ్ళి అయిందని? ఎక్కడో విన్నాను అనిపిస్తుంది నాకు. ఇంకా నాయం 10 మంది పిల్లలు అని చెప్పలే నీకు? తెలుస్తుందేమో ముందు ముందా? సరే, నేను మా మమ్మీ నంబర్ ఇవ్వాలా నీకు, మాట్లాడుతా? అమ్మ నాకు చాలా భయం, వద్దొద్దు. మీరే ఇలా ఉన్నారంటే ఆమె ఎలా ఉంటారు, ఇంకా డేరింగ్ గా ఉంటారు కదా. ఓకే, రెబెల్ లాగా ఉన్నారు మీరే అసలు. నేను రెబెల్ లాగా ఉన్నానా? టక 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 టక. మీరు సాయి కిరణ్ కాదు, సాయి అబ్బవరం లాగా ఉన్నారండి. సాయి అబ్బవరం కాదు, కిరణ్ అబ్బవరం. అది కిరణ్ అబ్బవరం వేసాము. ఓకే, సో కిరణ్ అబ్బవరం గారు మిమ్మల్ని సాయి అబ్బవరం చేసింది, అంతేనా? సారీ, లేకుంటే వైజాగ్ లో ఎవరన్నా సాయి అబ్బవరం ఉందా? సాయి కిరణ్ అబ్బవరం లేదు, వైజాగ్ అబ్బాయి ఎవరో సాయి అబ్బవరం ఉన్నట్టు లేదండి. ఉంటే చెప్తాను కదా. కాదు, ఇప్పటి వరకు అసలు ప్రపోజల్స్ రాలే అన్నావు, బాధపడ్డావు. ప్రపోజ్ చేసిన, పెళ్లి చేసుకుందామన్నా, అయినా కానీ నీకు వైజాగ్ లో సెటిల్ లేరు కాబట్టి. సరే, 10 రోజులు హైదరాబాద్ ఇక్కడ వైజాగ్ లో ఉంటలే. అబ్బా, 10 రోజులు కానీ ఏం కాదు. ఓకే, కంప్లీట్ గా ఉండిపోవాలి ఇక్కడే. కంప్లీట్ గా ఇక్కడ ఉండాలి. ఏం చేయాలి? సముద్రంలో చేపలు. అందుకనే వద్దంటున్నాను. మీ లైఫ్ కూడా పోకూడదు కదా, మీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. నా డ్రీమ్ ఏదో కాదు, నేను పెళ్లి చేసుకోవడమే నా డ్రీమ్. వాళ్ళు వేసుకుంటారు మన ఇద్దరిని ఇంకా. ఓకే, కానీ నీకు నేను కామెడీ చేస్తున్నట్టుందా? సీరియస్ గానే ఉన్నారు. అదే, సీరియస్ గానే ఉన్నా, చెప్పాను కదా. సీరియస్ గా ఉన్నారని. అవును, సీరియస్ గా ఉండలేనండి నేను, కష్టం అలాగా. ఓకే, సీరియస్ గా ఏముండదు, నువ్వు నవ్వు, నేను సీరియస్ గా ఉంటాను, నవ్వు. ఓకే, ఓకేనా? సరే, పెళ్లి చేసుకుందామా? కష్టం అంటున్నాను కదా. ఎందుకు చేసుకుందాం, కానీ మీరు ఇక్కడికి ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలి ఇక్కడే. సరే, ఎన్ని కోట్లు వస్తుంది నీకు? ₹1 కోటి ఉంటది. అంతేనా? అంతే మరి. అంతేనా ఏంటి? అంతే మరి. అంతేనా? అంతే. సో నాకు మీకెంత ఉంది? మీకెంత ఉంది? మాకు 1000 కోట్లు ఉంది. 1000 కోట్లు మీరు నన్ను చేసుకుంటారు. ఇప్పుడు చేసుకోలే, మీకు 1 కోటి ఉంది అన్నావుగా. చూసారా, అది అంతే, మారిపోతారు అలాగా. మనీ మైండెడ్ శివ గారు, చూడండి. నేను మనీ మైండెడ్, జాగ్రత్త. అంతే కదా మరి, చెప్పారు కదా ఇప్పుడు అలాగే. ఓకే, ఇప్పుడు నేను మంచిగా ప్రపోజ్ చేసిన, వద్దన్న తర్వాత నేనేదో ఒకటి చెప్పాలి కదా. మీకోసమే కదండి వద్దన్నాను. నా కోసం వద్దన్నా? వద్దన్నాను మీకోసమే. మీ లైఫ్ అంతా పోతది కదా. ఎందుకు వెళ్తుంది? ఉండిపోతే ఇక్కడ వైజాగ్ లో ఉండిపోతే ఎలా చెప్పండి, ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు? కాదు, ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు కదా. నా గురించి ఆలోచించినప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా. రాలేను కదా, అదే కదా బాధ. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వస్తే నీకు మల్లెమాల దేవాలయం అన్నావు. దేవాలయం, మల్లెమాలలో నీకు జాబ్ ఇప్పిస్తా, జబర్దస్త్ లో స్కిట్లు ఇప్పిస్తా, ఓకేనా? నా ఛానల్లో నీకు ఒక వర్క్ ఇప్పిస్తా, నా ఛానల్లో పని మనిషిగా. ఓకేనా? వద్దా? వద్దండి, థ్యాంక్ యూ అండి. ఎందుకు వద్దండి, మనసుకి నచ్చిన పని అండి ఇది. ఏది? టీచర్, డాన్స్ టీచర్. నచ్చని పని, నచ్చిన పని? నచ్చిన పని. నచ్చిన పని, నచ్చని పని? నచ్చిన పని. నచ్చిన పని. సో నీకు పెద్ద డాన్స్ స్కూల్ పెట్టిస్తా నీకు హైదరాబాద్ లో. కానీ నాకు అక్కడ తెలియదు కదా ఎవరు. ఈ పిల్లలందరినీ అక్కడికి తీసుకెళ్దాం. కామెడీ కామెడీ చేయకూడదు, చాలు ఇంకా చాలు. ఎక్కువైపోయింది మన కామెడీ. కామెడీ ఎక్కువైపోయిందా? కామెడీ స్పెల్లింగ్ చెప్పు. COMEDY. కామెడీ. కామెడీ. ఇంత డల్ ఎందుకైనా? మీ వాళ్ళే. నా వాళ్ళు ఎందుకు? కానీ ప్రపోజ్ చేస్తున్నందుకు డల్ అయినావా నువ్వు? అవునా? అవును. ప్రపోజ్ చేయలేని బాధపడింది నువ్వే కదా. కానీ చేశాక ఇప్పుడేమో మీరు అక్కడ నేను ఇక్కడ, ఎలా అవుతుంది చెప్పండి? లాంగ్ డిస్టెన్స్ కదా, కష్టం ఇప్పుడు మరి. ఓకే, సో అయితే ఫోన్ లో లవ్ చేసుకుందాంలే.
పెళ్ళలా చేసుకుంటాం, లవ్ చేసుకున్నాక సో ఈ పెళ్లి మధ్య చేసుకోవాలి కదా. ఆన్లైన్ లో పెళ్లి చేసుకుంటారు తెలుసా నీకు? అవన్నీ కష్టం మనకి. ఓకే, అది కష్టమా? కట్నం తీసుకుంటారా? తీసుకుంటారు ఇప్పుడే కదా. మీకు ఎంత ఉంది, 1 కోటి రూపాయలైనా ఉంది అన్నారు కాదా, కదా. మీకు 4 బిల్డింగ్లు ఉన్నాయంట కదా? తెలుసా నీకు? ఎలా తెలుసు? నేను చేసుకోవాలనుకుంటున్నా, అన్నీ తెలుసుకుంటా కదా నేను. ఉన్నాయి 4 బిల్డింగ్లు ఉన్నాయి కదా, అవునా? 4 ఇండ్లు ఉన్నాయంట, 2 ఈమె కంట, 2 వాళ్ళ చెల్లెలకంట. చెల్లికి. అవును, సో ఆ 2 నా పైన, నా వైజాగ్ లో నాకు ఇల్లు వస్తుంది కదా. వస్తుంది అని చెప్పి చేసుకుంటారా పెళ్లి? సో ఈ ఇల్లు అమ్మేసి ఒక పెద్దది 5 స్టార్ హోటల్ కడదాం అనుకుంటున్నా సముద్రం పక్కన. అమ్మనివ్వరు, హ్మ్? అమ్మనివ్వరు కదా మిమ్మల్ని. ఎందుకమ్మా, పెళ్ళి అయితే నీకు వస్తుంది కదా, నిన్ను చేసుకుంటే నాకు పెళ్లి వస్తుంది. తర్వాతే ఇచ్చారు మీకు, ఎప్పుడో ఇస్తారంట. ఎప్పుడో ఎప్పుడెప్పుడో అప్పుడే కడతా నేను సముద్రం పక్కన 5 స్టార్ హోటల్. సముద్రం పక్కన 5 స్టార్ హోటల్. ఓకే, ఓకేనా? మంచి ప్లానింగ్ ఉంది. అదే అందుకే అంటున్నా, అందుకే నేను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇంత మంచి అమ్మాయి దొరకదు, తింగర బుచ్చి. రేపొద్దున ఏ అమ్మాయితో మాట్లాడినా ఈ అమ్మాయి ఏమనదు. సో ఎంతమంది అమ్మాయిలతో కూడా మాట్లాడొచ్చు కదా. నేను ఏం చెప్పాను చెప్పండి ఫస్ట్ లో? ఏం చెప్పావు? చెప్పాను ఇప్పుడు ఇందాకలా, చీట్ చేయకుండా ఉండాలి. ఓకే, చీట్ చేయట్లే కదా. వాళ్ళని పెళ్లి చేసుకుంటే చీట్, వాళ్ళని పెళ్లి చేసుకుంది కదా. తిరగచ్చారగా? తిరగొచ్చు కదా. నో, తిరగకూడదు కూడా. పెళ్ళి అయిపోయాక ఇంక అంతే, ఓకే, వదిలేయాలి అన్నీనా. సో నిన్ను వదిలేయాలి, పెళ్ళి అయ్యాక పాస్ట్ వదిలేయాలి. ఓకే, నాకు పాస్ట్ ఏం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ స్టోరీ లేదా మీకు? అసలు లేదు. నేను నమ్మను. నేను ఇప్పటి వరకు ఇవ్వని లవ్ చాలా చూసాను, విన్నాను. మీకోసం లవ్ స్టోరీ ఉందని విన్నాను. నాకా? నువ్వు రుజువు చేస్తే ఓకేనా, చేస్తే ఈ కెమెరాస్ నీకు ఇచ్చేసి వెళ్ళిపోతా. నేనేం చేసుకుంటాను కెమెరాస్? అయ్యో మీరు డాన్స్ చేసేటప్పుడు కెమెరా పెట్టుకో. విన్నానండి, ఇంకేదో స్టోరీ ఉందని, లవ్ స్టోరీ ఉంది అని చెప్పి. లేదా ఉందా? అసలు నాకు ఇప్పటి వరకు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఫస్ట్ టైం నీకే ప్రపోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అంటే లక్కీ అయితే నేను. అందుకే లక్కీ కదా నువ్వు. కానీ మరి ఎలా సెట్ అవ్వదు మన ఇద్దరికి. బాధపడుతున్నాను కూడా కొంచెం. నిజంగా మీకోసం నేను ఒక రీల్ కూడా చేస్తున్నాను. సరే చూసారా? చూడలేదా? మీకోసమే శివ అని చెప్పి రీల్ చేశాను, మీకోసమే. చూడకపోతే ఎలా అండి? మీకోసమే రీల్. అది నువ్వేనా? ఒకసారి బ్రైట్నెస్ పెంచిస్తాను. కాదు, ఇది ఎవరి గురించి చేసినావు? మీకోసమే చేశాను. సరే ఒక్క నిమిషం. నీ మెడలో లాకెట్ ఉంది కదా, ఏంది లాకెట్ లో? సంథింగ్ గణపతియా? ఓకే. సో అంటే నేను ప్రపోజ్ చేసిన అసలు ఇష్టం లేదన్నది, రీల్ ఎందుకు వేసింది? అంటే మీకోసమే చేశాను, అదంతే. నాకోసం అభిమానంతో చేశాను. అభిమానానికి లవ్ కి డిఫరెన్స్ ఏంది? ఉంది, తెలియదు కన్నా. నా మీద లవ్ ఉందా, అభిమానం ఉందా? అభిమానం ఉంది. సో నువ్వు నేను ఎప్పుడు పరిచయం అసలు? అప్పుడు ఒకసారి కాల్లో మాట్లాడినప్పుడు. సరే, నేను కాల్ చేసినప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు? గుర్తు తెచ్చుకో. ఏం మాట్లాడాను? శివ గారు బాగున్నారా? బాగున్నాను అన్నారు మీరు. అంతే, ఇంకేమన్నారు? డేరింగ్ అమ్మాయి అండి అన్నారు మీరు ఫస్ట్ నన్ను. డేరింగ్ అండి, చాలా గ్రేట్ అండి అన్నారు మీరు. అన్న తర్వాత ఇంటర్వ్యూ కోసం అడిగారు. తర్వాత అంతే, వస్తున్నానండి వైజాగ్ మీకోసమే అన్నారు. చెప్పానుగా మీకోసమే అని. మరి వచ్చారు కదా, మీకోసమే వచ్చా, రప్పించుకున్నాను కదా మిమ్మల్ని. అందుకే నీ అందం నన్ను రప్పించి. నవ్వుతారు వాళ్ళు. కాదంటావా? కాదు. సరే, నా కోసం ఒక మంచి సాంగ్ పాడేదన్నా. నువ్వు సాంగ్ పాడితే నీకు 2 చాక్లెట్స్ ఇస్తా. వద్దు, నేను పాడను. నాకు కామెంట్స్ లో నన్ను వేసుకుంటా. ఏం కాదు, ఒక్క సాంగ్ ఇద్దరం కలిసి పాడదాం. నా కోసం మంచి ఏ సాంగ్ వచ్చు బాగా? నాకు ఏ సాంగ్ రాదు, ప్రామిస్. పాడదాం ఇప్పుడు. మీరు
సరే నా కోసం ఒక పాట డెడికేట్ చేయి. జతగా నేనుండాలి నీ ఎదలో నిండాలి నీ కథగా నేనే మారాలి. నెక్స్ట్ నాకు రాదు కానీ కాదు అంటే ఒక లైన్ ఉంటదండి సాంగ్ లో, గుసగుసలాడే ఆ వాడంటే ఇష్టం అన్నావు కదా. సారీ ఆ హీరో అంటే ఇష్టం అన్నావు కదా. ఊహల గుసగుసలాడే హీరోనే కదా. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది బాగుంటది సాంగ్. కొద్దిగా లాగ్ అయిపోతుంది, ఎక్కువ లాగ్ అయిపోతుంది. కట్ చేసేసుకోండి మీరు. ఏం కట్ చేసుకోండి కానీ చాక్లెట్ తీసుకో. సో ఈ చాక్లెట్ తీసుకుంటే నేను ఇష్టం ఉన్నట్టు. సో లవ్ యూ. ఓకే థాంక్యూ. సో తీసుకుంది నా మీద అయితే లవ్ ఉంది. మౌనికకి ఉందా లేదా? అభిమానం ఉంది. అభిమానం లవ్ రెండు ఒకటే? వేరే రెండు వేరా? సరే మీ మమ్మీతో మాట్లాడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత. సో కాల్ చేస్తాను ఈవినింగ్ మీకు. ఓకే నువ్వు కాల్ చేసి నువ్వు మాట్లాడు, మీ మమ్మీతో కాదు మాట్లాడు తీయకు. ఓకే ఓకే సరేనా? నిజంగా నాకేనా? నిజంగా నీకే. థాంక్యూ అండి. నాకు ఇస్తావా? ఉన్నాయి కదా ఇస్తాను పర్లేదు తీసుకుంటేనండి. ఇప్పుడు ఏదో చేయబోతుంది. లేదు చూసారా రావట్లేదు. వచ్చింది మీకు నాకు సగం హాఫ్ ఆఫ్. ఓకే తీయని వేడిగా చేసుకుందా. ఇగోండి థాంక్యూ. థాంక్యూ. వచ్చింది బాగుందా? బాగుంది. నువ్వు ఇచ్చినావు, అభిమానంతో ఇచ్చాను కదా. అదే నువ్వు ఇచ్చినావు కదా, బాగుంది. సో నాకు కూడా డైరీ మిల్క్ అంటే చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం. రస్మలై కూడా ఇష్టం కదా. రస్మలై ఇప్పుడు తెప్పిస్తున్నావు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే జస్ట్ ఇదంతా కామెడీ అండి. అంటే మౌనిక అట్లా థియేటర్లో డాన్స్ చేయడం అంటే అది తెలిసి చేసిందా తెలియక చేసిందా తెలియదు కానీ బట్ గట్స్ ఉండాలి. అంటే ఒక అమ్మాయి అంటే నలుగురు చూస్తున్నారా ఏమవుతుంది అంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా అంటే అమ్మాయిలకు అందరికి అంటే కొంచెం సిగ్గు మొహవాటం అంటే చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. బట్ అట్లాంటి ఏ ఫీలింగ్ లేకుండా అంటే ఆమె అది చేయాలనుకుంది చేసేసింది. సో అట్లాంటి ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్నట్టే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. సో తన గురించి చాలా విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. సో ఎట్లా అనిపించింది నీకు ఇంటర్వ్యూ? బాగుంది, చాలా బాగుందా? ఫ్రెష్ గా ఉంది. నేను ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటా నీలాగా. బై గైస్, థాంక్యూ. నో 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 డాన్స్ ఉంది ఫైనల్ గా. డాన్స్ ఉంది కాబట్టి డాన్స్ మాత్రం ఇరగదీయాలి. ఆ డాన్స్ చూసి నేను ఫీదా అయి నేను పడిపోవాలి. పడిపోయారు కదా ఆల్రెడీ. ఏంది లవ్ లోనా? లవ్ లోని నువ్వు కూడా పడిపోయినావుగా. పడ్డావా లేదా? చాక్లెట్ తీసుకున్నాను కదా. అదే చాక్లెట్ తీసుకుంటే పడిపోయినట్టే కదా. చలో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా నీ డాన్స్ చూద్దాం. ఓకేనా? చలో